श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीं। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः। अनितर साध्यమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంకమసి చేసి వచ్చె మొనకాడ రామునిచే కౌగిటంజొనుపబడిన మాయనిల సూతుకి జోతలు నర్చదన్మదిన్। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अम्बोधरश्यामलकुन्तलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। सभाकल्पतरुं वंदे। మనము ఏ పని చేసినా మూడు విషయాలు చూడాలి. ఒకటి దేశము, రెండు కాలము, మూడు వస్తువు. దేశం ఎలాంటి దేశమయ్యా? ఆదిశంకరుడు సంచరించినటువంటి దేశం. కాలం ఎలాంటి కాలమయ్యా? అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ భూమి మీద ఉద్భవించడానికి యోగ్యమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి కాలం. మరి మాట్లాడుతున్న వస్తువేమిటయ్యా? మనందరి హృదయాల్లో నెలకొని నిలుచొని ఉన్నటువంటి వస్తువు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు పుణ్యక్షేత్రాలు. ఇది మనం మాట్లాడుకోబోయే అంశం. ఇందులో సాధారణంగా ఆదిశంకరాచార్యులు వారు అనగానే అద్వైత మత స్థాపకులు, నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువుని అందరి హృదయాల్లో ప్రవేశపెట్టి వాళ్ళలో ఉండే నిజాత్మతత్వ ఎరుకని కలిగించినటువంటి అద్వైత ఘనులు అనే తెలుసు. లేదండి ఇంకొంతమంది వస్తారు, వేదాల్లో ఉన్న సారాన్ని మొత్తం ఉపనిషత్ భాష్యాలు రాస్తూ ఈశకేన కఠ ముండక మాండూక్య తైత్తిరీయ ఐతరేయ శ్వేతాస్వతర బృహదారణ్యకాది మహామహా ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారండి. ఏం భాష్యాలవి అని చెప్పుకుంటాం. ఇంకొంతమంది వస్తారు, వాళ్ళు శృతికి సంబంధించిన వాళ్ళు కాదు. అబ్బో ఎన్ని స్మృతులు రాశారండి. ఆయన మనకు అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రాల్ని, వ్యాసుల వారి యొక్క హృదయాన్ని అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి, నిత్య అనిత్యము, అరే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో, ఆ వస్తువు పట్ల జ్ఞానాన్ని ఎరిగి ఉండు, ఈ భూమి మీద ఆకాశంలో ఉండే సుఖాల్ని వదిలిపెట్టు, శమము దమము శ్రద్ధ సమాధానము ఉపరతి తితీక్ష ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టు, ముముక్షుత్వము మోక్షాన్ని సంపాదించాలి అనే కోరిక తెచ్చుకో, ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి. ఎన్ని చెప్పారండి శంకర్లు అంటారు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాల్లో అద్భుతమైన విషయం చెప్తారు. ఈ మనస్సు అనేది ఆదిశంకరులకి తెలిసినంత
నాకు తెలిసి మరొకరికి తెలుసు అని నేను అనుకోను. దుర్లభం తెలియటం, మనస్సు అంతుబట్టదు. ఆ అంతుబట్టని మనస్సు అంతుబట్టేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఒక్క పరమేశ్వరుడికే తెలుసు మన మనస్సులో ఏముందో. నేమో నిజంగుట్టు పరమేశ్వరుడికి ఎరక, లోగుట్టు పరమేశ్వరుడికి ఎరక. అంటే వాడొక్కడికే తెలుసు మనస్సు, ఇంకెవడికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి అలా లోగుట్టుని తెలుసుకున్నవాడు ఆయన చెప్తారు శంకరులు బ్రహ్మసూత్రాల్లో, నాయనా ఎంత గొప్ప విషయం అంటే మనస్సు మనిషికే కాదయ్యా, పశువులు చేసే పని నీ మనస్సు చేసే పనికి పెద్ద తేడా లేదు. ఎవడైనా అంత గడ్డి తీసుకొని వెళ్తే దా దా అంటే పశువు ఉరుక్కుంటూ వస్తుంది. అదే ఒక కర్ర తీసుకొని పో పో అంటే అది వెళ్ళిపోతుంది. ఒక పశువు లోపల ఉండేటటువంటి మనస్సు ఆయనకి తెలుసు. పశువు యొక్క మనస్సును కూడా గ్రహించగలిగినటువంటి మహానుభావుడు. ఎంత చెప్పారో ఆయన, అనేకమైనటువంటి జీవరాశుల గురించి చెప్పారు. సౌందర్యలహరిలో ఎక్కడో సూర్యరశ్మి అందకుండా లోతుల్లో ఉండేటటువంటి చేపల గురించి చెప్పారమ్మా. అది ఎంత బాటనీ తెలిస్తే ఇవాల్టి రోజున అంత హై ప్రెషర్లో లోపలికి వెళ్తే తప్ప కనిపించనటువంటి మొత్తం ప్రెషర్ ఉంటుంది వాటర్లో, అన్నీ పెట్టుకొని లోపలికి వెళ్తే ఈ కాలంలో చూస్తున్నటువంటి ఆ చేప జాతి గురించి, ఏనాడు సూర్యరశ్మిని చూడనటువంటి చేప జాతి. శంకర్లు అంటారు, అమ్మా నీ సౌందర్యం ఉంది చూసావా, నీ కళ్ళ సౌందర్యం, అది చూసి సిగ్గుతో సూర్యుడి కిరణం వస్తే బయటికి వస్తే ఆ కన్నేమైనా కనిపిస్తుందేమో, నా కన్ను అంత అందంగా లేదని నీళ్ళ లోపలికెళ్ళి సూర్యకిరణం లేని చోట్ల ఈ చేపలు బతుకుతున్నాయమ్మా. అంటే ఎంత బాటనీ తెలియాలి, ఎంత జువాలజీ తెలియాలి. వృక్షాలు మనకి శ్రీశైలంలో ఉండేటటువంటి అర్జున వృక్షం గురించి, దానికి చుట్టుకున్న మల్లె చెట్టు గురించి ఎంత చెప్పారమ్మా. ఆయనకి తెలియనటువంటి విషయము లేదు, ముట్టుకోనటువంటి అంశము లేదు. అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ మనస్సు అనేది మనందరి మనస్సు తెలుసు. అందుకని బ్రహ్మసూత్రాల్లో చాలా గొప్పగా, పురాణాల నుంచి తీసుకున్నటువంటి వాటిల్లో గొప్పగా, శృతుల్లో నుంచి తీసుకున్న వాటిల్లో గొప్పగా ఈ మనోలయం ఎలా చెయ్యాలో చెప్పారు. పరమాత్మ యందు మనస్సుని ఎలా నిలపాలి, నిలిపితే నీకు పరమాత్మకి అభిన్న స్థితి వస్తుంది. మరి మనస్సుని నిలపడము అంటే శృతులు చదివి అర్థం చేసుకోగలిగే శక్తి మనకుందా? స్మృతులు అర్థం చేసుకోగలిగే శక్తి ఉందా? పోనీ పురాణాలని తీసుకుంటే పురాణాలైనా అందరూ అర్థం చేసుకోగలరా? అసలు చదివామా మనం? ఎవరో బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు తప్ప చదివిన వాళ్ళు ఎవరు? అందుకని మనల్ని ఉద్ధరించడానికి అక్కడికంటే ఓ మెట్టు దిగారమ్మా. దిగి క్షేత్ర రచన చేశారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఒక్క ముక్కలో ఇంగ్లీష్లో ఆయన గురించి చెప్పాలంటే, హీ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ టెంపుల్ టూరిజం. టెంపుల్ టూరిజం అనే దానికి ఆర్కిటెక్ట్ ఎవరైనా ఉంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇవాళ మీ ఇష్టం, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, పాకిస్తాన్ దాకా, ఇక్కడ చెప్పట్లా నేను, పాకిస్తాన్కి వెళ్ళిన కటాస్రాజ్ క్షేత్రం దాకా కూడా మనం చూసే క్షేత్రాలు కాదు. టిబెట్ దగ్గరికి వెళ్తే మౌంట్ కైలాష్ నుంచి, అంటే చైనాలో ఆక్రమించుకున్నటువంటి టిబెట్ ప్రాంతంలో ఎన్నో క్షేత్రాలని ఉద్ధరించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఒక రూట్ మ్యాప్ గీశారు భారతదేశం మొత్తానికి. తూర్పు తూర్పు, దక్షిణం దక్షిణం, ఉత్తరం ఉత్తరం, పడమర పడమర, 4గా విభజించి ఈ 4 ప్రాంతాలకి గురుస్థానాలని ఏర్పాటు చేసి ఈ 4 గురుస్థానాలకి ఈ క్షేత్రాలన్నింటినీ కనెక్ట్ చేశారు. ఎప్పుడైనా మీరు శృంగేరి జగద్గురువులు లేదు
ఏ జగద్గురువులైనా పూజ చేస్తున్నప్పుడు చూసారా? చూస్తే వాళ్ళు ఒక దేవతా మంటపం, దేవతార్చన ఉంటుంది, చాలా పెద్దది. ఆ దేవతార్చనలో ఉండే చెమ్మక్కు అందము ఏమిటో తెలుసా? 4 పీఠాల్లో ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రధానమైన పెద్ద పెద్ద చిన్న చిన్న క్షేత్రాలలో మూలమూర్తులందరినీ ఈ 4 పీఠాల్లో నిత్యము దేవతార్చన చేసేట్టుగా ఆ దేవతార్చన విధానాన్ని ప్రతిష్ఠ చేశారు ఆదిశంకరులు. ఎందుకు చేసి ఉండొచ్చు? ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ రకంగా తురుష్కులు వచ్చి దాడి చేస్తారని, చాలా ఇబ్బందులు పెడతారని, క్షేత్రాలకి పూజలు ఉండనటువంటి పరిస్థితులు వస్తాయని, అప్పుడు ఆ క్షేత్రాంశ కలిగినటువంటి దేవతల్ని ఈ పీఠంలో పెడితే ఎక్కడో అక్కడ కూర్చొని జగద్గురువులు ఒక్కసారి వాళ్ళ దేవతార్చనకి పూజ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు ఏలేటటువంటి ప్రాంతంలో ఉండే దేవతామూర్తులందరికీ అభిషేకము, అర్చన, నివేదన జరిగినట్టే. ఇది ఆదిశంకర్లకి తెలిసినటువంటి గొప్ప ఇది. అందుకే దక్షిణాదిలో పుట్టినవాడు, నేను తిరుపతి వెళ్ళాను, నేను కంచికి వెళ్ళాను, నేను చిదంబరం వెళ్ళాను, నేను మీనాక్షి అమ్మవారిని చూశాను అని చెప్పచ్చు. కానీ నువ్వెన్ని చూసినా దక్షిణాదిలో చూడని గుళ్ళు చాలా ఉంటాయి. ఒక్కసారి శృంగేరి వెళ్ళండి. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణులు పూజ చేసే మంటపాన్ని చూస్తే దక్షిణాపథంలో ఉన్న దేవతా క్షేత్రాలన్నీ చూసిన పుణ్య ఫలితం వస్తుంది. గట్టిగా ఎంత గొప్ప విషయం తెలుసా ఇది? లఘువుగా అనేక క్షేత్రాల్లో ఉండేటటువంటి దేవతలు అందరినీ గురుక్షేత్రంలో పెట్టి పూజ చేయించినటువంటి ఘనత ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిది. అసలు శంకరుల యొక్క జీవితమే ఒక అద్భుతమైనటువంటి మజిలి. మేము ట్రావెల్ ఎక్స్పీరియన్సు, ట్రావెల్ అని రకరకాలుగా చాలామంది తిరుగుతారు. ఈ కాలం ఏం కాలం అండి? మోస్ట్ మోడర్న్ కాలము. బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి, విమానాలు చేరినాయి, బస్సులు ఉన్నాయి, రైళ్లు వెళ్తున్నాయి, రకరకాలైనటువంటి సొంత వాహనాలు ఉన్నాయి, అనేక రకాల ఏర్పాట్లు ఉన్నాయి ఇవాళ రోజున మొత్తం సంచారం చేయడానికి. ఇందులో ఏ ఒక్కళ్ళైనా, శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలే జీవించారు. ఏమ్మా, ఇంత మోడర్న్ ఏర్పాట్లున్నటువంటి ఈ కాలంలో శంకర్లు దర్శించిన అన్ని క్షేత్రాలని నేను దర్శించగలిగాను అని చెయ్యి లేపగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే ఈ వేదిక మీద నేను ఉపన్యాసం ఆపేస్తా. ఒక్కళ్ళు ఉన్నా, శంకరుడు చూసిన అన్ని క్షేత్రాలని చూశాను అనేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా నేను ఈ వేదిక మీద ఉపన్యాసాన్ని ఆపేస్తాను. ఒక్క పరమేశ్వరుడు మాత్రమే సంచరించగలిగినటువంటి ప్రదేశాలకు కూడా ఆయన వెళ్ళాడు. ఇవాళ కైలాసంలో ఆయన ఆ శివ సపరికర పాదాది కేశాంతస్తవము అని మానస సరోవరం మీద నుంచి నడుస్తూ కైలాసానికి వెళ్తే ఆ కైలాసాన్ని మొత్తాన్ని వర్ణించారు. ఎంత బాగా చెప్తారో ఆ కైలాసం గురించి శంకరులు. అలా కైలాసములో పరమేశ్వరుణ్ణి దర్శించిన శంకరుడితో పోటీ పడేవాడు ఎవడున్నాడండి? ఒక్కసారి తిరిగారా శంకరులు? పోనీ మనం ఒక్కసారి తిరిగితే గొప్ప విషయం అనుకుందాం. 3 సార్లు తిరిగారండి భారతావనిని మొత్తాన్ని, కేవలం వారి యొక్క కాలి నడకతో. రాజొచ్చి పల్లకీలు ఇస్తాను, రథాలు ఇస్తాను అన్నాడు కేరళలో. కాశీలో అన్నారు, నాకొద్దయ్యా, నేను నడకే అని చెప్పి కాలి నడకన. ఇప్పుడు చెప్పండి, 32 సంవత్సరాల్లో ఏ గూగుల్ మ్యాప్స్ లేకుండా, ఏ ప్రయాణ సౌకర్యం లేకుండా శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడి దగ్గరికి 50 ఏళ్ల క్రితం
డమడమ చప్పట్లు చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు లోపలికి. కారణం పులులు, కారణం దొంగలు, కారణం రకరకాలైనటువంటి క్షుద్ర జీవాలు, పాములు, ఎన్ని అక్కడ లోపల ఉండేటువంటి కాపాళికులు, నరబలులు ఇచ్చేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాలి నడకన శ్రీశైలానికి చేరి వెళ్ళారు. నిన్న అమ్మ చెప్పినట్టు అక్కడే శివానంద లహరి స్తోత్రాన్ని ఆ అడవుల్లో గుడి ఉన్న దగ్గర లేడాయన, భయంకరమైన లోతుల్లో కిందకి దిగి పాలధార పంచధార 5 ధారలుగా, పాలధారగా 5 ధారలుగా, పంచధారలుగా పడేటటువంటి, అందరూ మనకి బాగా వేగంగా కారులో వెళ్తాం, అక్కడ ఆగంగానే ముందు ధూళి దర్శనం చేసుకోవాలంటారు. కానీ మన ఓపికలు ఏ స్థితిలో ఉన్నాయ్యా అంటే కారిళ్ళు ఆగంగానే కాఫీ కొట్టు ఎక్కడుందా అని చూస్తాం, ఈ టీ ఎక్కడ దొరుకుతుందండి అంటాం. కానీ శంకరులు ధూళి దర్శనం, ఆయన అక్కడ కొంతమంది ఉండేవాళ్ళట కనీసం గుడి చుట్టూతా, అక్కడ కూడా లేరు. ఎక్కడ ఉన్నారు? ఈ పాలధార పంచధార ఇవాళ దిగినా భయంకరమైనటువంటి చెట్లు లోతులతోటి ఉంటుంది అది. అక్కడ తపస్సు చేసుకున్నారు స్వామివారు 6 నెలలు ఉండి. అక్కడే యోగ తారావళి అని రాశారు. ఆ యోగ తారావళిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అయ్యో నేను అనవసరంగా అనేక ప్రదేశాలు తిరిగాను, ఈ ప్రదేశంలోనే ఇక్కడే నేను సమాధిలోకి వెళ్ళి ఇక్కడి నుంచే నా తుదిశ్వాస ఆగిపోతే బాగుండు, ఇంతకంటే గొప్ప ప్రదేశం ఏదైనా ఉందా అంటే యోగానికి పతాక స్థాయి ఏదయ్యా అంటే శ్రీశైలం అని చెప్పారు యోగ తారావళిలో. పోనీ మనం తిరిగామే అనుకుందాం, ఎందుకు తక్కువ వేసుకోవాలి మనల్ని? మనం కూడా విమానాల్లో వెళ్ళాం, బస్సుల్లో వెళ్ళాం, కేదారం వెళ్ళాం, బదరి వెళ్ళాం, అన్నీ వెళ్ళాం. మీరు వెళ్ళొచ్చారు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెళ్ళిన దగ్గర ఆ ఊరు జనాలను ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టారా? పట్టిన ఆ క్షణానికి బాగా మాట్లాడి ఉండొచ్చు, తర్వాత గుర్తుండరు. శంకరుల గొప్పతనం ఏమిటయ్యా అంటే ఒక్కసారి క్షేత్రానికి వెళ్ళి అడుగు పెట్టారా, అక్కడ ఆయన ఘంటాపదంగా ఒక ముద్ర వేస్తారు. ఎంత ముద్రయ్యా? 1000 సంవత్సరాలైనా, ఇవాళ 1200 సంవత్సరాలు దాటిందండి, అయినా ఆదిశంకరుడు వచ్చాడండి, ఇక్కడ శ్రీచక్రాన్ని పెట్టాడండి, ఆయన ఇక్కడ సుదర్శన యంత్రాన్ని పెట్టారండి, ఇక్కడ ఆకర్షణ యంత్రాలని పెట్టారండి అనే చెప్పుకుంటాం. అంతే తప్ప ఏది పడితే అది టకటకా మాట్లాడమంటే చూడండి, 32 సంవత్సరాలు జీవించారు, అందులో 8 సంవత్సరాలు కాలడిలోనే ఉన్నారు, 8 సంవత్సరాలు శృంగేరిలో ఉన్నారు, నర్మదలో గురువు గారి దగ్గర కొంతకాలం ఉన్నారు, కాశీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు, బదరిలో ఉన్నారు. మిగిలినటువంటి సమయంలో యావత్ భారతావనిని 3 సార్లు విజయయాత్ర చేశారు. ఇవాళ ఉన్న భారతావని కాదు, అఖండ భారతావని, బంగ్లాదేశ్ తోటి సహా, నేపాల్ తోటి సహా, ఆఫ్ఘనిస్తాన్ తోటి సహా ఎంత తిరిగారండి? సామాన్యమైన విషయమా? ఇంకొక గురువు ఎవరు ఇంత తిరిగిన వాళ్ళు లేరు. ఒకవేళ తిరిగారన్నా తిరిగారని వాళ్ళు చెప్పుకోవాలి తప్ప ఆ ప్రాంత జనాలు ఎవరు చెప్పుకోరు. ఎన్నేళ్లైనా 1000 సంవత్సరాలు జీవించిన జగద్గురువులు ఉండనివ్వండి, 1000 సంవత్సరాలున్న గురువులు ఉండనివ్వండి, వాళ్ళెవ్వరికీ కూడా ఇన్ని క్షేత్రాలని ఉద్ధరించినటువంటి ఖ్యాతి లేదు. ఒక్క ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మాత్రమే ఈ ఖ్యాతి దక్కుతుంది. వ్యాసుల వారికి కూడా లేదండి ఇంత. వ్యాసుల వారికి కూడా అయ్యా ఇన్ని క్షేత్రాలకు వచ్చారనే ఖ్యాతి లేదు. కాబట్టి ఎంతమంది టూరిజం చూసినా, ఎంతమంది ట్రావెల్స్ నడుపుకున్నా, ఈ మోడర్న్ డే
ఇవాళ ఈరోజు యూట్యూబుల్లో ఈరోజు క్షేత్రాలు, టూరిస్ట్ గైడ్లు, టూరిజం ఇండస్ట్రీ ఇవన్నీ బతుకుతున్నాయి. రెవెన్యూస్ కొన్ని వందల వేల లక్షల కోట్ల రెవెన్యూస్ సంపాదిస్తున్నాయి. అంటే ఆ అన్ని రెవెన్యూస్కి ఆద్య పురుషుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. మొన్న 67 కోట్ల మంది వచ్చారండి ప్రయాగరాజుకి అన్నారు. వారి ప్రయాణాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటూ మనం చెప్పుకుందాం. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదట కాలడిలో పుట్టారమ్మా. కాలడి నుంచి గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేశారు. అష్టవర్షాలు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది. మొట్టమొదట పాఠశాలకి వెళ్ళక ముందే పార్వతీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆవిడ స్తన్యాన్ని గ్రోలేడు ఆదిశంకర్లు. భాస్కర్య సౌందర్య లహరి కనుక మనం చదివితే అందులో వ్యాఖ్యానాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన మొట్టమొదటి అనుగ్రహం ఎవరు? పార్వతీ అమ్మవారు. ఆయన రావడానికి అనుగ్రహం ఎవరు? పరమేశ్వరుడు. మేధా దక్షిణామూర్తి రూపం ధరించాడు. ఆ తర్వాత ఇంకెవరు మిగిలారమ్మా? మహాలక్ష్మి. పార్వతీ అమ్మవారిని చూశారు, మహాకాళిని. రెండేం చూశారు? మహాలక్ష్మి అమ్మవారిని. అమ్మారా కనకవర్షం కురిపించు, ఈ దరిద్రం ఈ ఇంట్లో ఇక ఉండడానికి వీలు లేదు. ఏ ఇంట శంకరుడికి భిక్ష పెట్టడం జరుగుతుందో, నైవేద్యం పెట్టడం జరుగుతుందో, ఏ ఇంట్లో ఆదిశంకరుల చిత్రపటం ఉండి అంత నైవేద్యం, ఒక పండో ఫలమో ఎండిపోయిన ఉసిరికాయ అయినా సరే మీరు పెట్టి నివేదన పెడితే ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది ఉండడానికి వీలు లేదు, ఉండదు. 1000 గుళ్ళకెళ్ళండి, ఒక్క శంకరాచార్యుల వారిని మీ ఇంట్లో పెట్టి ఆ శంకరుడికి చూపించిన పండో ఫలమో ఇచ్చే ఫలితము ఏ క్షేత్రములో 1000 క్షేత్రాలకు వెళ్ళినా రాదు రాదు రాదు. ఇది ఆయన చూపించారు జీవితంలో. ఆయనే కాదు, ఆయన్ని నమ్మినటువంటి ఒక భక్తుడు, ఒక శిష్యుడు, సాక్షాత్తు శంకరాచార్య స్వరూపమే అయినటువంటి వాడు ఆయన విద్యారణ్య యతీంద్రుల వారు. ఆయన కూడా శంకరాచార్యుల వారి బాటలో నడిచి కనకవర్షాన్ని కురిపించారు. ఆయన కాదు, ఆయన శిష్యులకే ఆ శక్తి ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారు లక్ష్మీ అమ్మవారి దర్శనం చేశారు. మహాకాళి అయింది, మహాలక్ష్మి అయింది. కాశ్మీరానికి వెళ్ళారు, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి మహాసరస్వతి అనుగ్రహాన్ని కూడా ఆయన పొందినటువంటి వారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు ముగ్గురిని ప్రత్యక్షంగా అనుగ్రహం పొందినవారు. అదే కాదు, శంకరుణ్ణి ఎందుకు కొలవాలయ్యా అంటే కనిపించేటటువంటి గుళ్ళు కాదు, కనిపించనటువంటి గుళ్ళని కూడా శంకరులు స్వయంగా తాను ఆచరించి, తాను ఉద్ధరించి మనల్ని ఉద్ధరించడానికి మార్గాలు వేశారు. ఏమిటి కనిపించేటటువంటి గుడి అంటే మాతృదేవో భవ, తల్లి నడిచేటటువంటి గుడి. ఎలా ఉద్ధరించాలి, తల్లి పట్ల ఎలా ఉండాలి, ఆయన స్వయంగా ఆచరించి ఆస్తాం తావ ప్రసూతికాల సమయే దుర్వారశూలవ్యథ నైరుచ్యం తరుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి. అమ్మా, సంవత్సర కాలం నేను మంచం మీద ఈగ, చీమ, దోమ వచ్చినా కొట్టుకోలేకుండా ఉంటే నాకు నువ్వు బ్రహ్మాండంగా రక్షణనిచ్చావమ్మా. నీ కడుపు లోపల ఎన్ని శూలలున్నా నన్ను భరించావమ్మా. నువ్వు చచ్చిపోతావు అని తెలిసిన, ఆ స్థితి రావచ్చు అని తెలిసిన పట్టించుకోకుండా నాకు జన్మనిచ్చావమ్మా. నీ అంత్య సమయంలో నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు, ఆమెకు ఒక్కడే కొడుకు, 10 మంది కొడుకులు లేరు ఆర్యాంబకి, ఒకే ఒక్క సంతానం, భర్త కూడా లేడు. అలాంటి ఆ తల్లిని సన్యాసానికి ఒప్పించి ఆయన నువ్వు చివరి సమయంలో తలుచుకుంటే నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఆ తల్లి వేడుకుంటే, అరే నాకు ఒక్కసారి శివుణ్ణి చూడాలనుందిరా,
అనగానే ఆయన ఒక్క పరమేశ్వర స్తోత్రం చేస్తే కంటి ముందుకొచ్చి ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. అరే నాకు విష్ణుమూర్తిని చూడాలనుందిరా అంది ఆ తల్లి. వెంటనే విష్ణు స్తోత్రం చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అంటే శంకరాచార్యుల వారికి పూజ చేయడము అంటే దారిద్ర్యములో ఉన్నటువంటి స్త్రీకైనా, కన్న తల్లికైనా, కష్టములో గురువుల దగ్గర తిరిగేటటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా సరే తాను దర్శించడమే కాకుండా దర్శింప చేయగలిగినటువంటి గురువు ఈ సృష్టిలో ఎవరైనా ఈ కలియుగంలో ఉన్నారు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. క్షేత్రాన్ని చూడటం కాదు, క్షేత్రంలో ఉండే చైతన్యాన్ని చూడగలిగినటువంటి మహానుభావులు ఆదిశంకరులు. అందుకనే తల్లిని వేడుకోగానే ఆతుర సన్యాసం వెంటనే ఒప్పుకుందా తల్లి. ఆయన ఏం చేశాడో తెలుసా అమ్మా? మరి ఆయన వంతు ఏదో ధనం వస్తుంది కదా, కాలడిలో వాళ్ళ స్థలంలోనే ఓ పక్కగా కృష్ణ పరమాత్మ క్షేత్రాన్ని, అంటే ముందు క్షేత్ర నిర్మాణంతో ఆ వటువు గురువు దగ్గరికి బయలుదేరాడు. ఇలవేల్పుని ప్రతిష్ఠ చేసిన తర్వాతే గురువు దగ్గరికి వెళ్ళినటువంటి ఖ్యాతి ఉన్న గురువు ఎవరైనా ఉంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే. ఇలవేల్పును వదిలిపెట్టకు అని బ్రహ్మచారిగా ఇలవేల్పుని ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు ఆదిశంకరులు. అలా ఇలవేల్పుని ప్రతిష్ఠ చేసి ఆయన అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడమ్మా. గురువు కోసం ప్రయాణం. 8 ఏళ్ల పిల్లవాడు ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసా అమ్మా? 2000 కిలోమీటర్లు ఏకధాటిగా నడుచుకుంటూ గురువు దగ్గరికి వెళ్ళినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు 8వ ఏటే. 8 ఏళ్ల కల్లా అసలు మాటలే సక్రమంగా రావే. ఈ పిల్లవాడికి తండ్రి లేకపోవడంతో సంస్కారాలు చేయాలని అతి పిన్న వయసులోనే అన్నీ ఒకసారి వినంగానే చెప్పేస్తున్నాడని 5 ఏళ్లకే ఉపనయనం చేశారు. 3 ఏళ్ల కల్లా అయిపోయింది. గురువులు ఆలోచిస్తుండేవాళ్ళు ఈయన ముందు మనం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతాడో అని. సాధారణంగా శిష్యులు భయపడతారు, గురువు గారి ముందే అన్న తప్పు మాట్లాడతామేమో, గురువు ఏమంటాడో అని భయపడతారు. కానీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి ముందు గురువులు ఆలోచించేవాళ్ళు. అమ్మో నిన్న చెప్పిన పాఠంలో, నిన్న చెప్పిన విషయంలో ఒక్క అక్షరం తేడా వస్తే ఏం చేస్తాడో తిరిగి వెంటనే చెప్పేసేవాడట. ఆయన ఎంత మేధా సంపత్తి అయ్యా అంటే వారి తొలి శిష్యులైనటువంటి బాగా అద్భుతమైనటువంటి తొలి శిష్యులు అంటే శృంగగిరి జగద్గురు మహాసంస్థానానికి పీఠాధిపతులుగా నిర్ణయించబడినటువంటి సురేశ్వరాచార్యుల వారు ఆయన మధ్వ సంప్రదాయానికి చెందినవారు. అయితే వాళ్ళ మామగారు అద్వైత సంప్రదాయంలో ఈయన రాసినటువంటి వ్యాఖ్యానం భాష్యాన్ని చించేశారు. కానీ ఒక్కసారి రాసిన భాష్యాన్ని శంకరాచార్యుల వారికి వినిపించారు. ఆయన రాసినటువంటి ఆయన అది చిరిగిపోయిందని బాధపడుతూ ఉంటే ఏం పర్వాలేదులే నువ్వు రా అని కూర్చోబెట్టి ఎప్పుడో శిష్యుడు చెప్పినటువంటి ఆ మొత్తము భాష్యాన్ని వ్యాఖ్యానాన్ని ఒక్క క్షణంలో ఆయన తిరిగి మొత్తం అంతా శిష్యుడికి తిరిగి అప్పచెప్పారు. ఒక్కసారి వింటే అది ఆదిశంకర్లు అంటే ఎంత ప్రతిభ ఉండాలి. రాసిన ఆయనకి గుర్తులేదట, ఒక్కసారి విన్న ఆయనకి గుర్తుండి తిరిగి మొత్తము సురేశ్వరాచార్యుల వారికి ఆయన అప్పచెప్పారు. అంటే ఏమిటి? ఆ మహానుభావుడు మనమందరం గుళ్ళకి వెళ్తే రాళ్ళని చూస్తాం, రప్పల్ని చూస్తాం, ఆ ప్రదేశంలో ఉండే కొన్ని గొప్పతరాలు కాస్త ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాం. మీలో ఎవరినైనా ఒక 24 గంటలు లేదు ఒక 3 గంటలు తిరుమల క్షేత్రంలో కూర్చోబెడతాం, వెంకటేశ్వర స్వామినే చూస్తూ ఉండండి అంటే చూడగలిగిన వాళ్ళు నాకు తెలిసి కొద్దిమందే ఉంటారు. కాసేపు అయ్యాక ఇటు ఇటు తలకాయ తిప్పుతూ ఉంటారు, పైకి చూస్తారు, కిందకి చూస్తారు. అందుకోసమే ఆయనకి అర్థమైంది వీళ్ళతో లాభం లేదురా, వీళ్ళు ఇలా అనే లోపలికి అలా తోస్తే తప్ప నా మీద వీళ్ళకి గౌరవం ఉండదు అని చెప్పి ఆయన ఏర్పాటును చేశారు. చూడలేమమ్మా ఎక్కువసేపు. అలాంటిది కనిపించనటువంటి దేవతల్ని చూడగలిగిన వారు 2 కనిపిస్తారు. ఒకరు వ్యాసుల వారు,
ఒకటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఇంకొక గురువు ఎవరు ఈ కోవలోకి రారు. ఎలా చెప్తున్నారు అంటే, వాసరలో సరస్వతి అమ్మవారు నిరాకారంగా ఉండేది. అప్పుడు వ్యాసుల వారు వెళ్ళి మన బాసర దగ్గర అంత ఇసుక తీసుకొని గోదావరిలోకి వెళ్ళి ఆ ఇసుకను తీసుకొచ్చి ప్రాతః సంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయం సంధ్యావందనాల్లో ఆ ఇసుకను తీసుకొచ్చి ఈ క్షేత్రంలో వేస్తూ ఉండేవారు. ఈ మూడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా మలచబడ్డాయి. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో శంకరాచార్యులు వారు తిరిగిన గుళ్ళ గురించి చెప్పడానికి ఈ గంటన్నర సరిపోదు. అది ఎలాంటిదయ్యా అంటే, సూది బెజ్జంలోంచి ఏనుగునో ఒంటెనో బయటికి లాగడం లాంటిది. ఎవడు లాగలడు? శంకరుల యొక్క విభూతి. నేనేదో మొన్న పని కట్టుకొని వాడపల్లి వెళ్ళా, మూసీ కృష్ణా సంగమం. అక్కడికి వెళ్తే శంకరాచార్యులు వారు వచ్చారండి. ఒక బంగారపు పళ్ళెం పెట్టి ఆ ఉద్ధరేణతోటి పైనుంచి కింద దాకా కొలిచారండి. ఎక్కడ? వాడపల్లి. వాడపల్లి క్షేత్రాన్ని మన తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూడనటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడి శంకరుడు, ఎక్కడ వాడపల్లి? అలా వ్యాసుల వారు ప్రతిష్ఠ చేస్తే మళ్ళీ ఆ తల్లి ఉగ్ర రూపాన్ని ధరించిందట. వ్యాసుల వారు చేసిన ప్రతిష్టకి పూజ సక్రమంగా చేయక ఉగ్ర రూపం వస్తే శంకరులు వెళ్ళి మళ్ళీ ఆ చైతన్యాన్ని గుర్తించి ఆ తల్లిని శాంతపరిచి పునఃప్రతిష్ఠ చేశారు. శంకర్ల మొదటి మజిలీ ఏదో తెలుసా అమ్మ? కాలడి నుంచి. ఆయన కాలడి నుంచి బయలుదేరి వెళ్తూ వెళ్తూ మొట్టమొదట క్షేత్రము శృంగేరి. శంకర్ల తొలి అడుగులు వేసినటువంటి ప్రదేశం ఏదో తెలుసా అమ్మ? శృంగేరి. ఆ శృంగేరిలో ఆ బాలవటు ఒక అద్భుతాన్ని చూశాడు. ఏమిటది? బాగా నిండు కడుపుతో ఒక కప్ప ఉంది, అది ఈనడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు పైనుంచి పడగబట్టి పరస్పర శత్రువైనటువంటి వైరిభావంతో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాము అలా పడగబట్టి, ఎండ ఈ కప్ప మీద పడుతోంది, దీనుతుంటే ఈ కప్పని నేను కాపాడాలి అని అపారమైన కరుణ చూపించింది ఆ కప్ప. ఎందుకు చూపించింది? అక్కడ కప్ప గొప్పతనం లేదు, అక్కడ పాము గొప్పతనం లేదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. మొట్టమొదటి స్వరూపమైన ఆ స్వామి ఏ విధంగా అయితే ఆ పేద బ్రాహ్మణ స్త్రీ మీద కరుణ చూపించాడో అలాంటి కరుణామూర్తి వస్తే పరస్పర వైర జంతువుల్లో కూడా కరుణ పుడుతుంది. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి మాహాత్మ్యము. అందుకని ఆ నిండు గర్భిణిగా ఉన్న కప్పకి పాము పడగబట్టింది. అంటే మన ఇళ్లల్లో క్రూరంగా పిల్లలు ఉన్నా, క్రూరంగా భర్త ఉన్నా, క్రూరంగా మన బంధువులున్నా ఒక్క పని చేయండి, ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటాన్ని పెట్టుకోండి, తోటకాష్టకం చదువుకోండి, శంకరుల స్మరణ చేయండి. ఇంట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల జనం అందరికీ కూడా అపారమైన కరుణ వస్తుంది. కరుణ కావాలా ఇంట్లో? ఎవరూ మన మీద కోప్పడకుండా ఉండాలా? శంకరుణ్ణి పెట్టుకోండి. అంతకంటే మార్గం ఇంకొకటి లేదు. ఎవరు చెప్పగలరమ్మా ఇలాంటి రహస్యాలు? ఎంత రహస్యాలు! శంకరులు అందించినటువంటి రహస్యాలు అనన్య సామాన్యం. ఆయన శృంగేరి వెళ్ళినప్పుడు చూసిన ఘట్టం, ఆయన కరుణ మొట్టమొదట ప్రసరించినటువంటిది ప్రకృతి నుంచి ఆ కరుణ మళ్ళీ తిరిగి కల్పించిన ప్రదేశం కాబట్టే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆలయం అంటే ఇందులో ఆలయం అని కూడా తీసుకోవచ్చు. ఈ ఆలయాల పట్ల కూడా కరుణ కలిగినటువంటి స్వామి ఆయన. అందుకనే ఆలయాలను ఉద్ధరించారు. కరుణాలయం. అందుకనే కరుణతో ఆ శృంగేరిలోనే తొలి పీఠాన్ని స్థాపించారు. ఆ పీఠం మీద కూర్చున్న వాళ్ళు నా స్వరూపంగానే భావించండి అని చెప్పి శాసించారు. అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. నేనే అనే జ్ఞానం తెచ్చుకోండి, నమస్కారం చేసుకోండి అన్నారు. అలా అద్భుతంగా శృంగేరి క్షేత్రానికి వెళ్ళారు. కాలడి నుంచి శృంగేరికి
17 కిలోమీటర్లమ్మ. కాలినడకన ఆ వటువు 8 ఏళ్ల పిల్లవాడు తల్లిని వదిలిపెట్టి ఆతుర సన్యాసం తీసుకొని కాలడికి నుంచి కాలు ఇడి బయటికి శృంగేరి చేరారు. ఇక శృంగేరి నుంచి నర్మదా నదికి వెళ్ళారు. శృంగేరి నుంచి నర్మదా నది ఎన్ని కిలోమీటర్ల దూరమో తెలుసా అమ్మ? 8 ఏళ్ల పిల్లవాడి చరిత్ర మనం మాట్లాడుతోంది. కృష్ణయ్య కూడా 8 ఏళ్ళు రాగానే ఆయనైనా రేపల్లె నుంచి మధురకు వెళ్ళారు. శంకరుడు కాలడి నుంచి శృంగేరికి వెళ్ళారు. కృష్ణయ్య చరిత్రలో బాల్యలీలలు ఉంటాయి, శంకరుడి చరిత్రలో కూడా బాల్యలీలలు అనేకానేకం ఉంటాయి. కృష్ణయ్య ఆ కాళింది నదిలోకి దూకి ఆ కాళింది నది లోపల ఉన్నటువంటి కాళీయుడి యొక్క మర్దన చేసినటువంటి విధానం ఎట్టిదో నీళ్ల మీద వాళ్లకున్న పట్టది. శంకర భగవత్పాదాచార్యులు వారు నర్మదా పూర్ణా నదిని 2గా విభజించి తన తల్లి కోసం ఇంటి పక్క నుంచి ప్రవహింపజేసినటువంటి నీళ్ల మీద పట్టు ఉన్నటువంటి 2 జగద్గురువులు, కృష్ణం వందే జగద్గురుం. అలాగే శంకర భగవత్పాదాచార్యులు వారిని జగద్గురు శబ్దంతో చెప్తాం. ఎందుకు అంటే గురువు అంటే దద్దోజనమో పులిహోరో 2 దండలో తీసుకెళ్ళి కూర్చుంటే గురువులు గారు. గురువు కావాలి అంటే పంచభూతాల మీద నియంత్రణ ఉండాలి. ఆ చరిత్రలో ఆ నియంత్రణని చూపించాలి. అలా చూపించినటువంటి గురువులు ఎవరు అంటే కృష్ణం వందే జగద్గురుం, అలాగే శంకరం శంకరాచార్యం, కేశవం బాదరాయణం, వీళ్ళు జగద్గురువులు. అందుకని ఆ శంకరాచార్యులు వారు పూర్ణానదిని అలా విభజించి కృష్ణుడి గుడి కట్టి తర్వాత 2వ ప్రదేశం శృంగేరి వెళ్ళి గుడి కట్టారండి. ఆ తర్వాత మనమందరము క్షేత్రాలు అంటే ఏమంటాం? ఏమండి 12 జ్యోతిర్లింగాలండి అంటాం, లేదండి 18 శక్తిపీఠాలండి అంటాం కదా, లేదండి 108 దివ్య దేశాలు అంటాం. ఈ 108 దివ్య దేశాలని చూసొచ్చి చూపించిన వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. వైకుంఠంతో సహా, ఎలా వైకుంఠంతో సహా లేకపోతే ఆయన ఆ విష్ణు పాదాది కేశాంత వర్ణనము వైకుంఠానికి వెళ్ళి చూసిన వాడు ఎలా చేస్తాడో అలాగే చేశారు. అది అక్కడే ఉంది, అదేం భూమి మీదకి తెచ్చాని శంకరాచార్యులు వారు చెప్పలా. శంకరులు అక్కడ దర్శించి అది మనల్ని దర్శింపజేశారు. పోతనామాచ్యుల దగ్గర రామచంద్రమూర్తి రాసినట్టు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అని రామచంద్రమూర్తి వచ్చి ఎలా రాసుకున్నారో అలాగే విష్ణు పాదాది కేశాంతస్తవంలో శంకరాచార్యుల వారు వైకుంఠాన్ని దర్శించినట్టుగా మొత్తం ఆయన శంఖ చక్రాల దగ్గర నుంచి ఆయన పానుపు దగ్గర నుంచి ఆ వైకుంఠలోక వర్ణనంతా కూడా అద్భుతంగా చేశారు. కైలాసం అనే క్షేత్రాన్ని దర్శించి దాన్ని వర్ణించారు. శారదామ్మవారి మాహాత్మ్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు సత్యలోక వర్ణనని చాలా విశేషంగా చేశారు. అంటే వైకుంఠము, సత్యలోకము, కైలాసము మూడిటిని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. గట్టిగా మా మొహమాటం ఎందుకు గట్టిగా అని చెప్తున్నానో తెలుసా? కర్త కారయిత చైవ ప్రేరక హనుమోదక 4 ఉంటారట. కర్త, కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు. కారణమైన వాడు ప్రేరకుడు, అనుమోదకుడు. ఈ 4 ఏ పుణ్యంలో అయినా సమభాగాన్ని పంచుకుంటారట. శంకరాచార్యులు వారు కర్త కారయిత అనుకోండి, ప్రేరక అనుకోండి. మనం ఇక్కడ కూర్చొని అనుమోదకులమై చప్పట్లు కొడితే శంకరాచార్యులు వారు చేసిన దాంతో ఓ భాగం మనకు వస్తుంది. అందుకు కొట్టండి. తేలిగ్గా వచ్చేటువంటి పుణ్యం ఆ అనుమోదకత్వం కావాలి. అందుకని ఆ అనుమోదకులం మనం అవుదాం అని చెబుతూ అక్కడి నుంచి శంకరాచార్యులు వారు ఆ నర్మదా క్షేత్రానికి వెళ్ళి అద్భుతంగా అక్కడ ఉండేటటువంటి లింగాన్ని ఓంకారం అమలేశ్వరం, ఆ మలము లేనటువంటి అమలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, రేపు మోతీనగర్లో నా ప్రవచనం ఉంది, కాస్త 1 గంట
దేని గురించి? నిర్వాణ షట్కం గురించి చెప్పబోతున్నా. నిర్వాణము అంటే అది తెలిసినవాడు క్షేత్రానికి వెళ్ళొద్దంటాడు, క్షేత్రం గురించి తెలిసినవాడు నిర్వాణం అక్కర్లేదంటాడు. బుద్ధుడు ఉన్నాడు, ఏం చేశాడు బుద్ధుడు? నిర్వాణం అని చెప్పాడు. బుద్ధుడు కాదు నిర్వాణం చెప్పింది, యోగ వాసిష్టంలో నిర్వాణం ఉంది, భగవద్గీతలో నిర్వాణం ఉంది. బ్రహ్మ నిర్వాణముచ్యతే. శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కాదులు అనే నిర్వాణ దశకం అనేకం రాశారు. నిర్వాణం ఏమి ఆయన కొత్తగా కనుక్కోలా. కాకపోతే ఉన్న వస్తువేదో చెప్పకుండా ఈ బాధలు కష్టాల నుంచి దూరం కావాలి, వృద్ధాప్యము, రోగము, బంధువులతో వచ్చే కష్టము, ఈ కష్టాల నుంచి దూరం అవ్వాలి, బాగుంది. కానీ ఉన్న వస్తువు ఏమిటయ్యా? నాస్తికం, నాకు తెలీదు. ఆ ఉన్న వస్తువు పరమాత్మ అని చెప్పి కష్టాలని తీయగలిగేటటువంటి నిజ నిర్వాణ శబ్ద అర్థం తెలిసిన వాళ్ళు కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి, వశిష్ఠుల వారు, వ్యాసుల వారు, ఆదిశంకర భగవత్పాదాచార్యులు. అది నిర్వాణం యొక్క గొప్పతనం. రేపు దాని గురించి చెప్పబోతున్న ఈ నిర్వాణ దశకము అనేటటువంటిది శంకర భగవత్పాదాచార్యుల వారు అక్కడ అద్భుతంగా చెప్పడం జరిగింది. గురువు గారిని కలిశారు. గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి అంటే, ముందు తల్లిని 5వ సంవత్సరం నుంచి సన్యాసం తీసుకునేదాకా తండ్రికి శ్రాద్ధ కర్మలు, నిత్యతర్పణాలు చేసి తండ్రిని ఉద్ధరింపజేశారు, తల్లిని ఉద్ధరింపజేశారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యుణ్ణి అనుగ్రహించారు. ఇక మనలాంటి వాళ్ళమందరం అతిథి దేవో భవ, ఎవడెప్పుడు పుట్టి చేస్తాడో తెలీదు, ఏ తిథిలో ఎవడు పుడతాడో తెలీదు, అందరినీ ఉద్ధరించడానికి అనుగ్రహిస్తున్నాను అని అతిథి దేవో భవ అని మనందరికీ జ్ఞాన భాండాగారాన్ని పంచినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్య మన కోసం ఇచ్చాడమ్మా అంత జ్ఞానం. ఎన్ని స్తోత్రాలు! నేను మహావిష్ణు భక్తుణ్ణి. ఎన్ని స్తోత్రాలు రాసావయ్యా విష్ణువు మీద? అబ్బే పెద్ద లేవండి. నేను మహాశివ భక్తుణ్ణి. ఎన్ని రాసావయ్యా స్తోత్రాలు శివుడి మీద? రాశానండి, ఓ 10, 15, 50. అబ్బే ఈ లెక్క సరిపోదు. నేను మహాశక్తి అమ్మవారి భక్తుణ్ణి. ఎన్ని రాసావు? అందరూ కొద్దిగా రాయగలరు, కానీ ఏ దేవతా స్వరూపాన్ని తీసుకున్నా అత్యధికమైనటువంటి జ్ఞానంతో లోతుల్లో ఆ దేవతని ప్రతిష్ఠ చేస్తూ రాసినటువంటి గురువులు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. ఎంత రాశారమ్మా సాహిత్యం! సౌందర్యలహరి, అవునా? ఎందుకు రాశారు ఈ స్తోత్రాలు అంటే, సంప్రదాయాలు తర్వాత ఎవరైనా వచ్చి మార్చేయచ్చు, ఎన్ని రకాలుగా అయినా మార్చేయచ్చు. నువ్వెన్ని మార్చినా ఈ భారతదేశంలో నా సంప్రదాయం వాళ్ళకి ఆ క్షేత్రం ఉంది అని తెలియాలి అంటే రంగనాథుడి అష్టకం రాశారు. అక్కడికి వెళ్ళి రంగనాథాష్టకం. పాండురంగడి దగ్గరికి వెళ్ళారు, భజే పాండురంగం. పాండురంగడి స్తోత్రాలు రాశారు. గ్రహాల్ని తిడుతూ ఉపన్యాసం చెప్తారు. గ్రహ వైభవాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక చోట్ల వర్ణించారు. దేవతలు అసలు ఆయన ముట్టుకోని సబ్జెక్ట్ ఉండదు. నదుల్ని ఆయన పొగిడినంత పొగిడినవాడు లేడు. ఆ నర్మదా నది దగ్గరికి వెళ్ళి, నర్మదా నది పొంగుతూ గురువు గారిని ముంచడానికి వస్తే ఊళ్ళో జనమందరూ వచ్చి ఈ కొండ ఎత్తుగా ఉంటుందని ఆ మాంధాత తపస్సు చేసుకున్న పర్వతం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటుంటే ఆ పర్వతం మీద కూడా నీళ్లు పైకి పొంగుతూ పైకి లేచినాయి. గురువు గారు కూడా మునిగిపోతారేమో అనే భయం వచ్చింది. ఆయన ధ్యానంలో నుంచి లేవట్ల. వీళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళారు ఊరు వాళ్ళు. వెంటనే ప్రార్థన చేశారు. అప్పుడు శంకరాచార్యుల వారు ఇంకా సన్యాసం తీసుకోవాలా. ఆయన కమండలాన్ని అభిమంత్రించి అక్కడ పెడితే నర్మదలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కమండలం తాగేసిందటమ్మ. చుక్క నీళ్లు నర్మదలో లేవు. మొత్తం నర్మదా నదీ జలాలన్నీ కూడా కమండలంలో ఒడిసి పట్టాడు. అలా పట్టినవాడు ఇంకొక ఆయన ఉన్నాడు చరిత్రలో వెనకాల. ఎవరాయన? అగస్త్యుల వారు.
కావేరీ నది మొత్తాన్ని కమండలంలో తీసుకెళ్ళిపోతున్నాడు. సముద్రాలను నౌపోసన పట్టాడు, కానీ కమండలంలో పట్టినవాడు ఆయన. కావేరీ నదుల్ని కమండలంలో పట్టాడు. నదిని పడితే కాకి రూపంలో వచ్చి వినాయకుడు ఈయన శ్రీ లంక వైపు, శ్రీలంక వైపు వెళ్ళిపోతున్నాడట. ఈ దేశంలో నది సముద్రాలు దాటడానికి వీల్లేదు అని దేశభక్తిని చూపించినటువంటి వినాయకుడు కాకి రూపంలో తన్ను దన్నాడట కమండలాన్ని. అదే కావేరీగా మనకి ప్రవహిస్తూ ఉంది. అలా పట్టినవాడు ఆయనైతే మొత్తము నదిని ఒడిసి పట్టాడు ఈయన. కానీ అగస్త్యుల వారికి శంకరులకి ఇంకొక బెత్తెడు భేదం ఉంది. అగస్త్యుల వారికి కావేరీ మీద కోపం వచ్చి ఆయన ఒడిసి పట్టి బిగించి కమండలంలో పట్టుకున్నాడు అహంకారం అణచడానికి. కానీ శంకరులు గురువుగారిని రక్షించడానికి పట్టుకున్నాడు కమండలంలో జలాన్ని. పట్టుకున్న తర్వాత నదిని వదిలేశాడండి. వదిలేసి అదే నాలాంటి వాడు అనుకోండి, ఏయ్ నర్మదా జాగ్రత్తగా ప్రవహించు అంటాం. ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏం చెప్తున్నారు అంటే, నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం. అమ్మా నీ పాద పంకజాలకి నమస్కరిస్తున్నాను తల్లి నేను. ఎవడనగలడండి మొత్తము నదిని బంధించి ఆ నదిని వదిలిపెట్టి నీ పాద పంకజాలకి నేను నమస్కరిస్తున్నాను తల్లి అని ఎవడనగలడమ్మా? సామాన్యుల వల్ల అయ్యేటటువంటిదేనా? దుర్లభం, అయ్యే అవకాశమే లేదు. అలా అద్భుతంగా అమలేశ్వరుణ్ణి చూసి ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి నిర్ణయించి అక్కడి నుంచి కుజగ్రహము యొక్క దర్శనం అవుతుంది అని కుజక్షేత్ర వైభవాన్ని అక్కడ చెప్పినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఇది గురు చరిత్ర అంటే. ఈ చరిత్ర ముందు మీరు ఏ చరిత్ర తీసుకున్నా లఘు చరిత్రే. అంత అద్భుతంగా ఆ స్వామివారు చక్కగా నర్మద నుంచి కాశీ, అక్కడ కాశీకి వెళ్ళమన్నారు గురువు గారు. నర్మద నుంచి కాశీ నదికి బయలుదేరారు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా అమ్మా? కాలి నడకన 827 కిలోమీటర్లు నడిచారు. 827.7 కిలోమీటర్లు. ఇంకా మాట్లాడితే నర్మదా నది నుంచి కాశీకి ఆయన వయస్సు ఎంత, ఆయన ఎంత, ఆయన నడుస్తున్న లోతులు కిలోమీటర్లు ఎన్ని చూడండి. కాశీకి వెళ్ళాడు. విశ్వేశ్వరుల వారి యొక్క ఆ కాశీ క్షేత్రంలో ఉండే పరివార దేవతల యొక్క, అక్కడ మణికర్ణిక యొక్క, అక్కడ గంగానది యొక్క వైభవాన్ని, విశేషాన్ని చాలా అద్భుతంగా వర్ణించి కంటికి కట్టినట్టు చూపించారమ్మా. అక్కడ అన్నపూర్ణాదేవిని ఎలా ప్రార్థించాలో చూపించారు. అన్నపూర్ణాదేవి క్షేత్రం ఇవాళ ఉంది. మొన్ననే అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల వారు అక్కడికి వెళ్ళి అన్నపూర్ణ క్షేత్ర పునరుద్ధరణ చేశారు. అభినవ విద్యాతీర్థులు చేశారు. మళ్ళీ మా విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వెళ్ళి అద్భుతంగా చేసి వచ్చారు గట్టిగా. అందుకనే ప్రపంచమంతా రెసెషన్ అంటే భయపడుతుందేమో, ఇక్కడ అన్నపూర్ణ తాండవిస్తుంది. అన్నానికి భారతదేశంలో భయపడే పరిస్థితి లేకుండా నిల్చోబెట్టినటువంటి జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇంకెవరు కొలిచారో చెప్పండి అన్నపూర్ణ అమ్మవారిని? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అమ్మా తిన్న అన్నం వల్ల మనస్సు వస్తుంది. ఆ అన్నం వల్ల వచ్చినటువంటి మనస్సు దేనికి రావాలి? అవసరమైన భౌతిక విషయాలు కాదు, జ్ఞాన వైరాగ్యం అనేటటువంటిది సంపాదించాలి. కాబట్టి భిక్షాం దేహి చ పార్వతి. మనస్సు అన్నం వల్ల ఏర్పడుతుంది. ఆ అన్నమునందు ఎప్పుడు మనం నమస్కరిస్తే జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి, లేకపోతే రాగద్వేషాలు వస్తాయి. రాగం వచ్చినా కష్టమే. రాగం వస్తే ఏమిటి? ఏదైనా వండితే వాళ్ళు తినాలి, వాడు తినాలి, వాడు తినాలి. 10 మంది వేరే వాళ్ళు వచ్చినా సరే వీడెవ్వడి మీదకి మనస్సు పోదు. మనం ఎవడు తినాలనుకుంటున్నామో వాడే తినాలి అనుకుంటాం. రాగము పాపం చేయిస్తుంది మనతోటి. ద్వేషము అది పాపమే జయిస్తుంది. కాబట్టి నేను తిన్న అన్నము నాకు రాగద్వేషాలు కాదు, జ్ఞాన వైరాగ్యాలను ఇవ్వాలి. నా ముందు నిల్చున్న ప్రతి ప్రాణి
గౌరవింపబడేదే, ఆ లోపల ఉన్నటువంటి వాడు విష్ణువే అనే విషయం తెలుసుకొని అహం వైశ్వానరో భూత్వ అనే మంత్రాన్ని గుర్తించి ఎవ్వడికైనా సరే, ఏ ప్రాణికైనా తృప్తిగా అన్నం పెట్టే ప్రతి వాళ్ళు అన్నపూర్ణ స్వరూపులే. నేను దాచిపెట్టుకుంటా, నా వాళ్ళకి పెట్టుకుంటా, మిగిలితే వేరే వాళ్ళకి పెడతా అనే ఎవ్వరూ అన్నపూర్ణ కాలేరు. అన్నపూర్ణ కావాలి అంటే ఎవ్వరు ఇంటికి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, డొక్కా సీతమ్మ గారిలాగా ఏ సమయంలో వచ్చినా నీకు ఆకలేస్తోందా నాయనా అని అడిగి పెట్టాలి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ స్విగ్గీలు జొమాటోల్లో వండి ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి ఓపికలు లేవు. కానీ పూర్వము, నేను నా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, మన మా అమ్మగారులు తాతయ్యలు మనకున్నంత డబ్బు కూడా వాళ్ళకి లేదు. రాగానే ఓ నిమ్మకాయ పిండి నీళ్ళు ఇద్దామా, అన్ని పాలిద్దామా, మజ్జిగిద్దామా, కాఫీ ఇద్దామా, పరితపించి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఏదో ఒకటి ఇంటికి వచ్చిన వాడికి ఇవ్వాలి. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అన్నపూర్ణ వైభవాన్ని ఈ భరతావనిలో చెప్పడం వల్ల అందరిళ్లలో ఈ సంస్కారం వచ్చింది. ఏనాడు ఇంట్లో ఆదిశంకరుల చిత్రపటాన్ని పెట్టి అంత నైవేద్యం చూపిస్తామో ఆనాడు ఆ ఇంట్లో డబ్బుతో పాటు దరిద్రం లేకపోవటమే కాకుండా అన్న సమృద్ధి కూడా వస్తుంది. దానికి గుర్తే ఆదిశంకరులు కాశీలో ప్రతిష్ఠ చేసిన అన్నపూర్ణమ్మ. ఆయన గుర్తించారు. దేనికోసం? ఈ విషయము మనందరం బాగుండాలి అని ఆ బాల బుడతడు 827.7 కిలోమీటర్లు నడుచుకుంటూ కాశీకి వెళ్ళాడమ్మా. ఆయనకేమిటి ప్రయోజనం? అక్కడ కూర్చుంటే ఆయన అన్నం ఆయనకి దొరకదు, దొరుకుతుంది కదా. మరి ఎందుకు వెళ్ళాడు శంకరుడు? మనం అనుగ్రహించబడాలని. ఇవాళ పరితపించి మనం వెళ్ళి కాశీలో అన్నపూర్ణ దర్శనం చేసుకుంటాం, ఆయన భిక్షే. ఆ తల్లి ఎప్పుడు అక్కడ ఉంది, వ్యాసుల వారి సమయంలో కూడా ఉంది. కానీ రూపము చేసి ప్రతిష్ఠ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని ఈ కలియుగంలో విస్తృతంగా అందేట్టు చేసినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇక కాశీక్షేత్రం నుంచి హిమభూమికి వెళ్ళారు. హిమభూమి అంటే ఏమిటమ్మా? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మీదిగా. ఇక మధ్యలో చాలా క్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి కూడా వస్తాను. కానీ ఈ హిమభూమికి ఆయన వెళ్ళాడు. హిమభూమి ఎన్ని కిలోమీటర్లు తెలుసా అమ్మా? బదరి 920 కిలోమీటర్లు. శంకరాచార్యుల వారు ఇప్పుడు మీరు వెళ్ళండి ద్వారకా, బదరి, కేదార్. మీరు కేదార్కి వెళ్ళినా, బదరికి వెళ్ళినా, యమునోత్రి, గంగోత్రి ఇవాళ కష్టపడతారు. మీరు వెళ్తుంటే ఏ గుండొచ్చి నెత్తి మీద పడుతుందో, ఏ మట్టొచ్చి నెత్తి మీద పడుతుందో, ఇంత లోతులోకి పోయి ఆ కార్లు జీపులు అలా కింద పడి కూర్చొని ఉంటున్నాయే అని ఈరోజు భయపడతాం మనం. మిలిటరీ వాళ్ళు ఆపేస్తుంటారు, రకరకాలుగా క్లియరెన్సులు చేస్తూ ఉంటారు, అనేక ఇబ్బందులు పడతారు. ఇది భరించలేక పోనీ హెలికాప్టర్లో వెళ్దామా, అబ్బే వాతావరణం బాలేదండి, హెలికాప్టర్ డ్రాప్డ్ అంటారు. ఏనాటి శంకరులు, ఎప్పటి శంకరులు? కాలి నడక మీద ఆ శంకరుడు మొత్తం హిమవత్ పర్వతంలో మనము చూడనటువంటి అనేక ప్రదేశాలని వారు వర్ణించారు. ఇందులో హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బదరికి వెళ్ళిన వాళ్ళు, కేదార్కి వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు. కానీ ఇందులో ఎంతమందికి నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళటానికి ఏ గుంటలో నుంచి వెళ్ళాడో చూసారా? అక్కడికి కూడా వెళ్ళి శంకరాచార్యుల వారు స్తోత్రం రాసి వచ్చారు. అద్భుతమైన స్తోత్రాలమ్మ. నేను స్తోత్రాలను ఎక్కువ ముట్టుకోవట్లా. కారణం, ఈ క్షేత్రాల యొక్క నామాన్ని, పేరు మీకు చెప్పడానికే గంటన్నర సరిపోదు. ఈ పేర్లు చెప్పడానికే సరిపోకపోతే స్తోత్రాలను ముట్టుకొని వెళ్తే ఇంకెక్కడవుతుంది? ఒక గుళ్ళో ఒక స్తోత్రం చెప్పేటప్పటికి అయిపోతుంది. కాశీలో దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం ఆగిపోతాం. మణికర్ణిక మహాత్మ్యం ఏమిటి? మణికర్ణిక అంటే ఆయన చెప్తారు శంకరాచార్యులు వారు. ఇందులో మధ్యాహ్నం అపరాహ్న సమయంలో కరెక్ట్గా కాలం చూడండి, జ్యోతిష్యం లేదనే వాళ్ళకి ఇదే గుర్తు. శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు. అభిజిల్ లగ్నములో ఎవడు వెళ్ళి ఆ మణికర్ణికలో స్నానం చేసి మౌనంగా ఉండి పైన కుండంలో చేసి మళ్ళీ కిందకొచ్చి చేసి మౌనంగా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటాడో,
కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు కదా, వాడు ఎక్కడైనా పోనివ్వండి, వాడు కాశీలోనే చచ్చిపోక్కర్లా. అక్కడికి వెళ్ళిన వాడు ఎక్కడ చచ్చిపోయినా విష్ణుమూర్తి శివుడు ఇద్దరు పోటీగా వస్తారట. వాళ్ళు నంది వాహనం, ఒకళ్ళు గరుడ వాహనం వేసుకొని వీడిని నా లోకానికి తీసుకెళ్తా అంటే నా లోకానికి తీసుకెళ్తా అని ఆ ఇద్దరు పోటీ పడతారట. అప్పుడు దేవేంద్రుడు అందరు వచ్చి చూస్తారట, శివుడు గెలుస్తాడా విష్ణుమూర్తి గెలుస్తాడా అని. ఏది మణికర్ణికలో ఆ సమయంలో స్నానం చేసిన వాడు శంకరులు చెప్పారండి. అలా స్నానం చేసినటువంటి వాడు చివరికి గరుక్మంతుడి మీద విష్ణులోకానికి వెళ్తాడయ్యా. కొంచెం ఆ ఎద్దు కంటే కూడా ఈ గరుక్మంతుడు ఫాస్ట్గా ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడు నామాన్ని వీడికి చెప్తాడు, వీడు వైకుంఠానికి చేరుతాడు అని చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్య. ఈ మణికర్ణికా క్షేత్రాన్ని, స్వర్గాది లోకాల్ని బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చింది, అది గొప్పదా ఇది గొప్పదా, ఇది గొప్పదా అది గొప్పదా అని. వెంటనే ఎందుకు వచ్చిన గోల అని ఓ తక్కెడ తయారు చేశాడట. బయట మనం రేపటి నుంచి అద్భుతంగా ఆ గోతులాభారం చేయబోతున్నాం. గోతులాభారం చేయబోయేటటువంటి ఆ తులాభారము అక్కడికి వచ్చింది. ఆ గోతులాభారము చేసేట్టు తక్కడి ఒకటి తెచ్చాడట. తెచ్చి ఆ స్వర్గాది లోకాల్లో ఉండే సారాన్ని మొత్తాన్ని తక్కెళ్ళలో దగ్గర పెట్టాడట. ఈ మణికర్ణికను తీసుకొచ్చి తక్కెళ్ళలో దగ్గర పెట్టాడట. బరువుకి స్వర్గాది లోకాలన్నీ పైకి వెళ్ళినాయట, ఈ మణికర్ణిక భూమి మీదకి వచ్చి దిగిందట. అంత గొప్పదయ్యా, స్వర్గాది లోకాల కంటే మణికర్ణిక గొప్పది. దేవేంద్రుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వైకుంఠానికి మణికర్ణికలో స్నానం చేసిన వాడు వెళ్తాడు అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు దర్శించి చెప్పారు. ఇది కాశీ మహాత్మ్యం. ఆయన చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది మణికర్ణిక మధ్యాహ్నం చేయాలని? అందుకని శంకరాచార్యుల వారి యొక్క చిత్రపటమైన చిన్నది ఇంట్లో పెట్టుకోని వాడు కృతజ్ఞుడు. కృతజ్ఞుడు శంకరుల యొక్క చిత్రపటం ఇంట్లో ఉండాలి. శంకర సాహిత్యం ప్రతి సనాతన వైదిక హృదయమునందు ఘోషించాలి. ఈ రెండూ చేయనటువంటి వాళ్ళు కృతజ్ఞులు. ఎంత చేశాడు చూడండి మా శంకరుడు. అన్ని కిలోమీటర్లు నడిచి బదరి వెళ్ళాడు. ఆయన బదరి వెళ్ళేటప్పటికీ బదరిలో లోపల శ్రీమన్నారాయణుడు లేడు. జై శ్రీమన్నారాయణ బదరిలో లేడమ్మా. ఎక్కడున్నాడయ్యా జై శ్రీమన్నారాయణ? చూశాడు, ఓ ఈ నదిలో అలకనంద నదిలో ఉన్నాడా? అలకనంద నదిని ఎప్పుడైనా చూశారా? వేలు పెడితే నెట్టేస్తుంది, ఇక్కడికి వస్తుంది వేలు, అంత వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు ఆయన ఒక్క ఉదుటన పైనుంచి ఆ అలకనందలోకి దూకి నారద కుండములోకి వెళ్ళి, ఇది భవిష్య పురాణంలో చెప్పబడి ఉంది, వెళ్ళి ఆదిశంకరుడు వచ్చి పని చేస్తాడు అని రాశారు వ్యాసుల వారు. శంకరుల అవతారాన్ని భూమి మీద శంకర శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పినటువంటి వారు వ్యాసుల వారు. భవిష్య పురాణంలో వెళ్ళి ఆ బదరి నారాయణుణ్ణి బయటికి తీశారు. తీసేటప్పటికి కొంచెం ఛిద్రమైంది, మళ్ళీ లోపల వదిలిపెట్టి మళ్ళీ ఓ దూకారట. మళ్ళీ అదే విగ్రహం వచ్చింది. ఊరు జనాలందరూ శంకరాచార్యుల వారి లీవలేవి రూముల్లో కూర్చొని తలుపులు గొళ్ళాలు పెట్టుకొని వేసుకుంటే మహాత్మ్యాలు కాదు, ఆ ఊరి ప్రజలందరూ చూస్తూ ఉండగా జరిగేటటువంటి మహాత్మ్యాలు. ఈ రోజుకి మనం ఆ మహాత్మ్యాన్ని దర్శిస్తాం. ఎలాగో చెప్తా. ఆ బదరీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి మూడోసారి తీసి, ఓ ఈయన ఇలానే ప్రతిష్ఠితం అవ్వాలనుకుంటున్నాడు అని ఉద్ధవుడు ఒక్కసారి తలుచుకుంటూ అక్కడ తీసుకొని వెళ్ళి నారదుణ్ణి గుర్తు చేసుకుంటూ, ఈ నారద కుండంలో ఉన్నటువంటి లోపల నారదుడిలో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ నారదుడు ఎంతసేపు ఉన్నా నారాయణ నారాయణ అని కీర్తన చేస్తాడే, ఆ కుండంలో దాక్కున్నాడట నారాయణ నామం దగ్గర. అక్కడ ఉన్న స్వామిని తీసుకొచ్చి బదరిలో ప్రతిష్ఠ చేశారు. ఈ రోజుకి బదరిలో ఎవరైనా సరే ఆ బదరి నారాయణ దర్శనం చేసుకోవాలంటే ఎంత పెద్దటి గురువైనా సరే శంకరాచార్యుల వారి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని పైన చెక్కుంటారు. ఆయన కాళ్ళ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బదరి నారాయణ దర్శనం చేసి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు జై శ్రీమన్నారాయణ అని పెద్దగా అనాలి.
ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనకు అనుగ్రహించిన స్వామి ఎవరు? ఎవరు నారాయణ నారాయణ అనేది నిరంతరం చతురామ్నాయ పీఠాల్లో ఉన్న జగద్గురువులు నలుగురు ఏది చెప్పినా నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులతో అనే నారాయణ మంత్రాన్ని ప్రప్రథమంగా ప్రతిష్ఠ చేసిన గురువులు ఎవరమ్మా? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అది నారాయణ మాహాత్మ్యం. ఇవాళ బదరెళ్ళాం, బదరి వెళ్ళి దండం పెట్టి వస్తేనే అబ్బో బదరెళ్ళామని ఎగురుతున్నామే. బదరి అంత గొప్పది, ఇంత గొప్ప దివ్య దేశం అని మనం చెప్పుకుంటున్నామే. ఆ దివ్య దేశము అక్కడ ఉంది అంటే ఆదిశంకరులు మనందరినీ అనుగ్రహించడానికి పెట్టిన భిక్ష. ఆయన తీసుకొని వచ్చి మన భిక్ష ఏమిటి అంటే నారాయణుణ్ణి తీసుకొచ్చి మనందరికీ భిక్షగా ఆ స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. శంకరుడు లేకపోతే బదరి లేదు, బదరి లేకపోతే నారాయణం లేదు. అది శంకరాచార్యుల వారి యొక్క ఇది. ఇంకా గొప్ప విషయం చెప్తా. ఆ బదరీ క్షేత్రంలోనే చక్కగా ఆయన చాలా అద్భుతంగా కేదారానికి వెళ్ళారు. అక్కడి నుంచి 218 కిలోమీటర్లు. బదరి నుంచి కేదారానికి 218 కిలోమీటర్లు. అక్కడ మీరందరూ కేదారేశ్వరుడి గుడి చూస్తారే, అది ఎప్పుడో పాండవులు వాళ్ళు చేసుకున్నటువంటిది. కానీ ఆ గుడి మొత్తం శిథిలమైపోతే శంకరాచార్యుల వారు ఆయన తపశ్శక్తితో అక్కడెక్కడ రాళ్ళు ఉండవు, ఇలాంటి రాళ్ళు ఆ కొండ మీద అద్భుతమైన కేదార క్షేత్రాన్ని నిర్మింపజేసినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన ఆ క్షేత్రాన్ని నిర్మిస్తే మహత్తేమిటి, ఏమిటయ్యా ఆయన గొప్పతనం? క్షేత్రాన్ని చాలా మంది కట్టారు, ఆయన కూడా కట్టాడు అనొచ్చు. ఆ క్షేత్రం గొప్పతనం అద్భుతంగా వరదలు వచ్చినాయి మొన్న. మొత్తం కేదారము చుట్టుపక్కలన్నీ కొట్టుకుపోయినాయి. ఈ గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక భీమశిలాలా పాకుతూ పైనుంచి వచ్చి ఆ క్షేత్రము అంత పెద్ద దారుణమైనటువంటి ప్రళయానికి కూడా ఇంచుక కూడా పాడుగాకుండా ఆ క్షేత్రంలో పూజ చేసేటటువంటి అర్చకుడు గంటని బట్టి ఏ వేలాడినా పైన ఆ ఉన్నటువంటిది ఊడిపోకుండా ఉండేంత గట్టిగా గట్టి ఆ క్షేత్రాన్ని పూజించేటటువంటి పూజారిని, లోపల ఉన్న కేదారేశ్వరుణ్ణి కాపాడినటువంటి కట్టడం గట్టిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. ఏమిటమ్మా ఆదిశంకరులు అంటే ఏమిటి? ఆయన చరిత్ర తలుచుకుంటే రోమాంచితం కావాలి. అలాంటి చరిత్ర ఇంకొకళ్ళకి లేదు. అమానుష చరిత్రాఢ్యాయ నమః. మానుష మాతృలకి ఇలాంటి చరిత్ర దుర్లభం, ఉండే అవకాశం లేదు. రోమాంచితం కావాలి ఆయన చరిత్రను తలుచుకుంటే. అంత అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి చరిత్ర. ఆ కేదారం నుంచి యమునోత్రికి వెళ్ళారు ఆయన. యమునోత్రికి వెళ్ళి ఆ యమునోత్రిలో ఎన్ని కిలోమీటర్లో తెలుసా అమ్మా? కేదారం నుంచి యమునోత్రి 185 కిలోమీటర్లు. ఆ కొండ మీద 185 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే కనీసం ఓ 50 కొండలు ఎక్కి దిగాలి. ఏం తేలిగ్గా పోలేం. ఇప్పుడంటే కార్లు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, తెలియట్లా ఎవడికి. ఆ కారు ఎక్కి అందులోకి వెళ్ళాలి అంటే 50 కొండలైనా ఎక్కి దిగాలి. అవేం చిన్న కొండలా? మోకాళ్ళు అరిగి చేతిలోకి వస్తాయి 50 కొండలు మనం నడిస్తే. ఇక్కడి నుంచి పక్కన కొట్టుకెళ్ళి రారా అని కొడుకు చెప్తే బండేసుకొని పోయే రోజులు ఇవి. ఆ మహానుభావుడికి అసలు ఏమీ లేదమ్మా. ఎవరిని ఉద్ధరించడం కోసం ఇన్నిన్ని కిలోమీటర్లు నడిచాడు. ఎవరిని ఉద్ధరించడానికి? మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు, ముత్తాతల తాతలు, మన 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 పుత్రులు, మన మనవళ్ళు, మన ముని మనవళ్ళు, ముని మనవళ్ళ మనవళ్ళు అందరూ తరించాలనే కరుణతో క్షేత్రాలని ఇచ్చేశారు. ఆయన ఉద్ధరించారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక ఆ యమునా నది దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వచ్చారో తెలుసా అమ్మా? శ్రీశైలానికి వచ్చారు. ఎంత దూరం అయ్యా శ్రీశైలం? 1649 కిలోమీటర్లు. గంగా, యమున, సరస్వతి ఈ మూడు కాశీ నుంచి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని
ఈ మూడు దర్శనం చేసుకున్నటువంటి స్వామి శ్రీశైల క్షేత్రానికి వచ్చారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? సందేశం ఏమిటి అంటే, మనం సంకల్పం చెప్పుకుండేటప్పుడు వాళ్ళంతా హిమవత్ పర్వతాలు అంటారు కదా, దానినే లెక్క వేసుకుంటారు కదా. మనము హిమవత్ పర్వతాలను లెక్క వేస్తాం కదా. కానీ మనం ప్రత్యేకంగా శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటాం. ఆ పైన ఉన్నటువంటిది మేరు ప్రస్థానమైతే భూప్రస్థాన మేరు ఎక్కడుందయ్యా? శ్రీశైలంలో ఉంది. అందుకని మేరు ప్రస్థానం నుంచి భూప్రస్థానానికి వచ్చారు శ్రీశైలానికి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఎంత తపస్సు చేశాడమ్మా మహానుభావుడు, ఎంతెంత నడక నడిచాడమ్మా. ఇవాళ శ్రీశైలానికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటున్నాం. ఎవరి అనుగ్రహం? మల్లికార్జునుణ్ణి ముందు తీసి చూపించింది ఆదిశంకరులు. అంతకు ముందు నుంచి ఉన్న ఆ మహాత్మ్యాన్ని చెప్పి దాని గొప్పతనాన్ని చూపించి ఆ ఉండేటటువంటి ప్రతి ఓషధి వృక్షాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు ఆయన. ఇక శ్రీశైలం నుంచి ఆయన గోకర్ణానికి వెళ్ళారు. గోకర్ణము 689 కిలోమీటర్లు. గోకర్ణ క్షేత్రము ఇప్పటికీ మనం పితృదేవతల్ని తరింపజేసుకుంటాం. అరే, దేవతామూర్తుల్నే కాదు పితృదేవతల్ని తరింపజేయాలంటే అక్కడ బదరి ఉంది, బదరిలో కపాల మోక్షం ఉంది. తర్వాత ఇంకోటి ఏది ఉంది? గోకర్ణానికి వెళ్ళారు శంకరులు. చూడండి, కేదారంలో ఉండే శివుడి దగ్గర నుంచి బదరి, శ్రీశైలం నుంచి మళ్ళీ గోకర్ణం. పితృక్షేత్రాలను ఎలా తరింపజేయాలి, పితృదేవతలను ఎలా తరింపజేయాలి, మనము స్వయంగా తరించి ఇంకొకళ్ళని తరింపజేయాలి. మాతృ సంస్కారం చేసి ఆయన తరించి తల్లిని తరింపజేసి మనందరికీ ఒక్క సన్యాసమే కాదు కర్మ భాగంలో ఉండే ప్రాధాన్యతని కూడా చూపించిన మహానుభావుడైన గురువు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. ఏమిటి ఆయన చేసింది? వేదో నిత్యం అధీయతాం అనడమే కాదు, తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదాంతే సువిరమ్యత. వేదాంతానికి, వేదానికి, కర్మకి అన్నిటికీ సమతౌల్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గురువు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇక గోకర్ణం నుంచి మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు. ఇవాళ కూర్చొని మనం అందరం కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మాట రావాలంటే మూకాంబికండి, మాట రావాలంటే మూకాంబిక క్షేత్రానికి వెళ్ళాలి అనే మాటని మనకు అర్థమయ్యేట్టు చెప్పిన వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అక్కడి నుంచి 135.6 కిలోమీటర్లు మూకాంబిక క్షేత్రం కాలి నడకన ఆయన వెళ్ళారు. ఇక మూకాంబిక నుంచి మళ్ళీ శృంగేరి వెళ్ళారు, 111 కిలోమీటర్లు. అక్కడి నుంచి శృంగేరి నుంచి తిరుచెందూరు వెళ్ళారు, 808 కిలోమీటర్లు. తిరుచెందూరు నుంచి ఇవాళ మనమందరం మధుర మీనాక్షి మధుర మీనాక్షి అంటున్నామే. ఈ మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి గుడి 212 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి సుందరేశ్వరుడి గురించి, మధురైలో మీనాక్షి అమ్మవారి గురించి, అక్కడ పైన ప్రత్యేకంగా కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడి గురించి, అక్కడ ఉండేటటువంటి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భ్రాత అయినటువంటి గోవిందుడి గురించి అనేకమైనటువంటి స్తోత్రాలు, జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. మనం ఇప్పుడు వేస్తున్నటువంటి రౌండ్, మనం మాట్లాడుకునేటటువంటి ప్రయాణం ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా అమ్మా? రేపు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వస్తారు. ఆయన ఆదిశంకరులు అద్వైతం అని చెప్తారు. ఆదిశంకరులు అద్వైతం అనే విషయం మనకు అర్థం కావాలి అంటే ఆదిశంకరుల యొక్క నడక అర్థం కావాలి. ఆదిశంకరులు ఉద్ధరించినటువంటి ఆ ప్రదేశాలు, ఆ ఇచ్చినటువంటి స్తోత్రాలు, వీటికి సంబంధించి ఉద్ధరించిన క్షేత్రాలు, వేసిన చక్రాలు, వీటన్నిటినీ తలుచుకుంటే అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. ఆ పద రజము పడ్డటువంటి ప్రతి రేణువు, శంకరులు నడిచినటువంటి ఆ మట్టి మట్టి కణం కణం ఒక్కసారి మనం తలుచుకుంటే ఆ అనుగ్రహం వల్ల అద్వైతం వంటబడుతుంది. కాబట్టి ఇవాల్టి రోజున ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. రేపు వస్తారు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. వారు అనేక మందికి గురుస్వరూపులు.
ఇవాళ ఎవరికి ఏ అనుమానం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళండి అయ్యా అంటే వేలు ముడిచే వాళ్ళల్లో అగ్రగణ్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజున బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. అలాంటి మహానుభావులు రేపు మన కోసం రాబోతూ ఉన్నారు. ఇక అక్కడి నుంచి అంటే నేను అన్నీ చెప్తే ఇబ్బంది అవుతుంది అని కొద్దిగా స్థాళీపులాకంగా చెప్తున్నా. మధురై నుంచి రామేశ్వరానికి వెళ్ళారు. ఇప్పుడు రామేశ్వరం అని గనక నేను వేరే విషయాలు చెప్పడానికి ఆగితే స్వామివారి సంచారం ఆగిపోతుంది. కాబట్టి సాక్షాత్తు రామచంద్రమూర్తిచే సుప్రతిష్ఠితమై బ్రహ్మహత్యని దూరం చేసుకోవడానికి రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినటువంటి రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి, నేను చెప్పట్లా ఈ మాట, వ్యాసుల వారు చెప్పారు. వ్యాసుణ్ణి ఖండిస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఖండించుకోవచ్చు గాక. వ్యాసుణ్ణి ఖండించగలిగే సత్తా శక్తి ఎవరున్న వాళ్ళు ఖండించుకోవచ్చు. వ్యాసుణ్ణి ఖండించే శక్తి ఎవడికి ఉందమ్మా? వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు రామేశ్వర క్షేత్రానికి వెళ్ళారు. రామచంద్రమూర్తి చే ప్రతిష్ఠింపబడినటువంటి ఆ అద్భుతమైన మహత్తరమైన రామేశ్వరుణ్ణి అర్చన చేశారు. అక్కడ ఒక చంద్రమౌళీశ్వర లింగాన్ని, ఎక్కడ ఆయన కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి చంద్రమౌళీశ్వర లింగ ప్రతిష్ఠ అక్కడ చేశారు. ఇప్పటికీ అందరూ రామేశ్వరం వెళ్ళి ఒక రామేశ్వరుణ్ణే చూస్తారు. కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏమిటి అంటే, సాయంత్రం పవళింపు సేవప్పుడు ఈ చంద్రమౌళీశ్వరుడికే చాలా ప్రత్యేకంగా పవళింపు సేవ చేసి పూజ చేస్తారు. అది శంకరులు అక్కడ స్థాపించినటువంటిది. ఒకసారి ఆయన జుయ్యమని ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. ఉన్నట్టుండి ఆకాశం మీద నుంచి భూమికి బలంగా గుంజబడ్డారు. ఏమిట్రా నేను బలంగా భూమి మీద గుంజబడుతున్నాను అని చూసుకున్నారు. చూస్తే ఏముంది అక్కడ? ఒక కృష్ణుడి యొక్క విగ్రహం భూమి లోపల ఉంది. వెంటనే ఆ విగ్రహాన్ని ఇలా తవ్వి బయటికి తీసి ఆ క్షేత్రంలో ఈ కృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేశాడు. అదే గురువాయూర్. అంతకుముందు గురువు వాయువు ఇద్దరూ కలిసి చేసినటువంటి ప్రతిష్ట ఈ భారతావనంలో మొత్తం అవైదికమై సనాతనమైన వైదిక ధర్మ క్షేత్రాల మీద బౌద్ధులు దాడి చేసి ఇవన్నీ మా ఆరామాలు అని మార్చుకున్నటువంటి స్థితిలో వాళ్లతో వాదన చేసి వాళ్ళని ఓడించి మొత్తం బౌద్ధ మతాన్ని, అయ్యా మిగతా వాళ్ళరైనా ఈ మతంలో జరమన్నారు గాని బౌద్ధులను వద్దన్నారు నాస్తికులు, మీరు ఇటు నుంచి ఈ సేతువు దాటి వెళ్ళిపోండి, అటు హిమవత్ పర్వతాల్లో మీరు మిథిలని మొత్తం దాటి వెళ్ళిపోండి అని చెప్పి, ఇంకో పక్క నుంచి చైనా, జపాన్, మీకు టిబెట్, ఇండోనేషియా, అదే విధంగా నేపాల్, ఇంకో పక్కన మన శ్రీలంక, ఇన్ని క్షేత్రాల్లో బౌద్ధులు దొరుకుతారు. బుద్ధుడు పుట్టిన భారతదేశంలో 6000 మంది బౌద్ధులే ఉన్నారు. దానికి కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఈ దేశంలో నాస్తికం ఉండడానికి వీలు లేదు, దేవుడు లేడు అనే వాళ్ళకి చోటు లేదు అని నాస్తికాన్ని చీలికలు పీలికలు చేసినటువంటి గురువు ఎవరైనా ఉంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. గట్టిగా చీల్చి చెండాడారమ్మ మొత్తాన్ని. ఇక అక్కడి నుంచి స్వామివారు రామేశ్వరం నుంచి చిదంబర క్షేత్రానికి వెళ్ళారు. ఆ చిదంబర క్షేత్రాన్ని ఉద్ధరించారు. ఎందుకు ఉద్ధరించారు అంటే, ఆయన సామాన్యుడు కాదు. పూర్వము ఉపమన్యు మహర్షికి తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుల వారు. ఆయనకు వ్యాఘ్రపాదుడు అని పేరు రావడానికి కారణం చిదంబరుడు. ఏం చేశాడు వ్యాఘ్రపాదుడు ఆ పేరు రావడానికి అంటే, పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలరా అన్నాడు. ఆయన నాకు కైలాసం కావాలనలా, నాకు వైకుంఠం కావాలనలా. నాయనా, ఈ చిదంబరంలో ఉన్న నిన్ను అర్చించుకోవడానికి నేను రోజు అడవికి వెళ్ళి బిల్వదళాలు తెచ్చుకోవాలి. ఆ బిల్వదళాలు ఎండాకాలం వస్తే ఎండిపోయి బాగా లోపలెక్కడో మడుగు దగ్గర ఉంటున్నాయి. ఈ మామూలు కాళ్లతోటి వెళ్దామంటే కారడవిలాగా ఉంది.
కాబట్టి ఆ కారడవిలో నేను బిల్వపత్రాలను సంపాదించుకోవాలి అంటే నాకు వ్యాఘ్రపాదాలనివ్వవయ్యా, పులికాళ్ళనివ్వు. ఆ పులికాళ్లతో దూకి వెళ్ళి నేను చక్కగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, ఆ బిల్వపత్రాన్ని తీసుకొచ్చి, చూడండి ఎంత గొప్పవాడో, దాన్ని తీసుకొచ్చి అర్చన చేసుకుంటా అని అడిగినటువంటి ఆ మహానుభావుడు తపస్సు చేసినటువంటి చిదంబర క్షేత్రం ఆకాశలింగాన్ని పునరుద్ధరణ చేసినటువంటి గురువు ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇక ఆ చిదంబరం నుంచి శ్రీరంగానికి వెళ్ళారు. శ్రీరంగంలో తిరుమల నంబి, పెద్ద నంబి అని వాళ్ళు ప్రత్యేకంగా అర్చన చేస్తూ ఉండేవాళ్ళు. ఉత్తమ నంబి అనేవాళ్ళు, అంటే ఆ తరం 96 తరాలు వాళ్ళది, వాళ్ళు అర్చన చేస్తుండేవాళ్ళు వాళ్ళ సంప్రదాయం ప్రకారము. అలా అర్చన చేసేటటువంటి వాళ్ళని అక్కడ అనుగ్రహించి, ఆ ఉత్తమ నంబి కుటుంబాన్ని, వాళ్ళకి సంబంధించిన తరాలని అనుగ్రహించి అక్కడ రంగనాథుణ్ణి స్మరిస్తూ రంగనాథ కాష్టకాన్ని అక్కడ రాసి రంగనాథుడి యొక్క వైభవాన్ని, వైకుంఠంలో రంగనాథుడు ఎలా ఉన్నాడో అచ్చం అలా దర్శించి స్తోత్రం రాసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. గట్టిగా అమ్మా, ఎంత గొప్ప విషయం ఇది! అక్కడే కాదమ్మా, అక్కడ నుంచి ఇవాళ మనం కళ్యాణం అనగానే భద్రాచలం వెళ్తుంటాం. ఇక భద్రాచలంలో ఎవరిష్టం వాళ్ళది, ఏ సృష్టి వాళ్ళది, ఏది పడితే అది. కానీ భద్రాచలంలో ఉన్నటువంటి మూర్తిని మొట్టమొదట రికార్డెడ్గా రాసి ఈ మూర్తి ఇలా ఉంటాడు అని చెప్పినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే బాహుం చోర్ధ్వకరే శంఖం శరం దక్షిణే. ఎవరు చెప్పారమ్మా? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాదా? ఈ రోజుకి ఆ స్తోత్రమే చెప్పుకోవాలిగా. పోనీ అలాంటి విగ్రహం ఇంకెక్కడైనా ఉందా? లేదు, ఒక్క భద్రగిరిలోనే ఉంది. ఈ భద్రగిరిలో ఉన్నటువంటి ఆ మొట్టమొదట ఆ రాముణ్ణి దర్శించి ఆ స్తోత్రం చెప్పినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి అనుగ్రహమే ఇవాళ భద్రాచలంలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం. ఆ స్వామిని దర్శించారు ఆయన, ఆ స్తోత్రం మనకి చెప్పారు. ఎంత చెప్పాలి శంకరుల గురించి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏ మూలకెళ్ళినా శంకరులే, ఏ ప్రాంతానికి వెళ్ళినా. బెంగాల్ వెళ్ళండి, శంకరాచార్యుల వారి భక్తులు ఉంటారు. కేదారంలో శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటే ఇక్కడి నుంచి ఏం జీపులు బస్సులు వేసుకొని భక్తులు లేక భక్తుల్ని తీసుకొని పోలా. శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటే అక్కడున్న ఊళ్ళల్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా అక్కడ కూర్చొని జై బోలో శంకరాచార్య మహారాజ్కి జై అన్నారు. ఎందుకన్నారు? శంకరుడు వాళ్ళ హృదయాల్లో అలా ముద్ర వేసి తిష్ట వేసి కూర్చున్నాడు. అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారంటే. ఎంత గొప్ప చరిత్రమ్మా ఇది! ఊరికినే పైపైన మాట్లాడుతున్నాం. అసలు శంకరుల చరిత్ర లోతుల్లోకి పోతే ఈ పైపైన చరిత్ర ఇంత ఉంది. ఆయన వేదాంతం తీసుకున్న, ఆయన శృతులకు చేసింది గాని, ఆయన స్మృతులకు చేసింది గాని అసలు అనిర్వచనీయమైనటువంటి ఘట్టాలు ఒక్కొక్కటి. అలాంటి శంకరుడికి జయంతి చేయడం మనందరి ధర్మం. ఇది చెయ్యకపోతే కృతజ్ఞులమవుతాం. ఇక్కడ ఉన్న మనం ఎవ్వరం కూడా కృతజ్ఞులం కాదు. శంకరుల పట్ల కృతజ్ఞతని చూపించుకుంటున్న వాళ్ళం, గట్టిగా నిజంగా చూపించుకుంటున్నటువంటి వాళ్ళు. నాకేమిస్తారని రాకూడదు శంకర జయంతికి, నాకే అవకాశం ఉంటుంది శంకర జయంతుల్లో. ఆ మహానుభావుడు అన్ని కిలోమీటర్లు నడిచి నన్ను ఉద్ధరించాడు. ఈ భారతావనిని 3 సార్లు తిరిగి ఉద్ధరించాడు. ఆయన కోసం అబ్బే ఎండలండి, సాయంత్రం సీరియల్ అండి, అది చూడకపోతే చాలా ఇబ్బంది. రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన గురించి ఆలోచించడానికి సమయం లేని మనల్ని ఉద్ధరించడానికి ఆయన జీవితాన్ని, ఆ శరీరాన్ని పణంగా పెట్టి ఏ ఒక్క క్షణం వృధా చేయకుండా మన కోసం జీవించిన మహానుభావుడైనటువంటి గురువు, జగద్గురువు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. అది కరుణ అంటే. ఏదో బతికాము, బతకడానికని ఇటు నుంచి అటు పెరుగులు దద్దోజనాల కోసం కాదు.
నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేసుకోవడానికి ఎవరైనా ఒక గురువు ఉన్నాడు అంటే అది ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు, వారి సాహిత్యమే. అది తప్ప ఇంకొక దిక్కు లేదు. అక్కడి నుంచి స్వామివారు ఎంత తిరిగారో చూడండి. చక్కగా కేదారం నుంచి మూకాంబిక, తిరుచెందూరు, మధురై, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళారు. కావేరీ యొక్క మహాత్మ్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడ చెప్పి ఆ పక్కనే జంబుకేశ్వరానికి వెళ్ళారు. తాటంకాల కథ ఎక్కడ? అక్కడే మనం వింటాం. ఇంకా గొప్ప విషయం ఏమిటి? ఆ అమ్మవారు మహా ఉగ్రంగా ఉండేది. ఆ ఊళ్ళో, ఆ ప్రాంతంలో జనాలందరూ భయపడుతూ ఉండేవాళ్ళు. అలా భయపడుతూ ఉన్నటువంటి జనాలకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఇవ్వాలి? రాత్రి అయితే తినేసేదట అమ్మవారు. మొత్తం తామసిక శక్తితోటి ఉండేది. ఎందుకు అంటే ఆ అమ్మని తామసిక పూజలతోటి ఆ ప్రాంతంలో అర్చించారు. ఎలా అర్చిస్తే ఆ అమ్మ అలాగే తిరుగుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే అన్నప్పుడు మన మనస్సు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. ఓం హ్రాం హ్రీం హోం ఏమైంది? ఉగ్రంగా మారింది. నువ్వు ఎలా గొలిస్తే ఉపాసకానాం కార్యార్థం, వాడికి ఏ కార్యక్రమం ఎలా కావాలో బ్రహ్మము ఆ రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి తమో గుణంతో అర్చన చేశారు. తమో గుణం వచ్చింది. అంతమంది తమో గుణాలతో అర్చించినటువంటి ఆ తల్లి తమో గుణాన్ని ఎంతమంది ప్రయత్నించినా సాత్వికం చేయలేకపోయారట. అంత తమో గుణంతో అనుష్ఠానాలు చేశారు. అప్పుడు శంకరుడు వెళ్ళాడు. ఆ అమ్మవారిని సత్వగుణానికి మార్చడానికి ఏం చేశాడో తెలుసా అమ్మా? ఇప్పటికైనా మీరు జంబుకేశ్వరం వెళ్ళండి. అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు చూడండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజానన అంటే గజాననుడు కానివాడు అని కాదు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు మాకు అద్భుతంగా ఇక్కడ వినాయక చవితి మంటపంలో చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తూ వారు చెప్పిన అర్థం నేను విన్నది చెప్తున్నాను. అగజానన అంటే గజాననుడు కానివాడని కాదు. అగ అంటే కొండ, అగజ కొండ యొక్క పుత్రిక, అగజ ఆనన ఆ కొండ యొక్క పుత్రిక మొహము, పద్మార్కం సూర్యుడి కిరణం వస్తే అలా పద్మం విచ్చుకుంటున్నట్టు విచ్చుకుంటుందట. ఎప్పుడు? గజానన మహర్నిశం వినాయకుడిని చూస్తే. ఇది శ్లోకంగా చదివేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దీన్ని పూర్ణ విశ్వాసంతో రుజువు చేసినటువంటి గురువు ఎవరైనా ఉంటే అది ఆదిశంకరులే. అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు వినాయకుడి ప్రతిష్ఠ చేసి ఆ అమ్మ ఉగ్ర రూపంతో బయటికి వచ్చి కొడుకుని చూసి శాంతంగా లోపల కూర్చుండేది. కొడుకుని తినలేదు కదా. ఏ తల్లి కొడుకుని తింటుంది చెప్పండి? కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. శంకరులే చెప్పారు. వెంటనే చూసి ఆ వినాయకుడిని చూడటం, ఆనందంగా మొహం పెట్టేయడం, అలా లోపలికి వెళ్ళి కూర్చోవడం. ఎవరికి తెలుసు ఈ విషయము? శంకరులు ఎంత చేశారో చూడండి. మధుర మీనాక్షి అమ్మవారిని అయితే చక్కగా ఆయన రకరకాలైనటువంటి శ్రీయంత్రాల్లో మెల్లిగా ఆడుతూ 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 బిందువు దగ్గర తీసుకొచ్చి పెట్టారు. అంటే శరీరంలోనే నవావరణం ఉందయ్యా, ఇలా ఉపాసన చేస్తూ ఈ విధమైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి తీసుకెళ్లి పరమేశ్వరుల్లో పరాశక్తిని లయం చేయి అని చెప్పిన వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. శ్రీ విద్య చెప్పిన గురువు ఎవరండి? ఎవరైనా ఉన్నారా శ్రీ విద్య చెప్పిన వాళ్ళు? జగద్గురువు ఎప్పుడవుతారు? శ్రీ విద్య చెప్పావా? అబ్బే శ్రీ విద్య మాత్రం చెప్పలేదండి, కానీ జగద్గురువే. ఎట్లా అవుతావు జగద్గురువు? ఓ విద్యను వదిలిపెట్టినప్పుడు జగద్గురువు ఎట్లా అవుతావయ్యా? అన్ని విద్యల్ని విష్ణు విద్య చెప్పావా? చెప్పానండి, కానీ శివ విద్య చెప్పలేదు. నువ్వు జగద్గురువు కావు. ఎందుకు? శివ విద్యను వదిలిపెట్టావుగా. శివ విద్య చెప్పానండి, విష్ణు విద్య నాకు తెలియదు. నువ్వు జగద్గురువు కావు, విష్ణువును వదిలిపెట్టావుగా. అన్ని విద్యలని తీసుకొనొచ్చి సమగ్రంగా అందించి ఆ మొత్తము ఒకటే అయిన నిర్గుణ నిరాకారము, ఈ జగత్తు మొత్తము అసత్యము అని జగత్తుని అసత్యం చేసినటువంటి వాడు కాబట్టే జగద్గురువు. జగద్గురువు ఎందుకయ్యా? నీలో ఉన్న జగత్తుని అసత్తని నిరూపించి సత్యమైన పరమాత్మని ప్రతిష్ఠ చేస్తాడు కాబట్టి ఆయన జగద్గురువు అవుతాడు, అందరూ కారు. ఏం చేశారు శంకరులు? జగత్ అసత్యము ఒకటే మాట చెప్పారు. నాయన సముద్రంలో పడవ ఉండాలి, నీళ్లల్లో పడవ ఉండాలి, పడవలో నీళ్లు ఉండకూడదు.
సంసారంలో నువ్వు ఉండాలి, నీలో సంసారం ఉండకూడదు, నీలో చైతన్యమయమైనటువంటి పరమాత్మ మాత్రమే ఉండాలి. అప్పుడు అంతా ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. అప్పుడే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట నిజమవుతుంది. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలుడైన గురువైన ఈ ఇద్దరిలో నేనే ఉన్నాను అనే విషయం తెలుసుకో. ఎక్కడ చెప్పాడు ఆయన? శునకమును శునక మాంసమును వండుకొని తినవాణి ఎందును పండితుని ఎందును సమదృష్టి కలిగిన వాడే. అదే వాక్యం మనీషా పంచకంలో తెచ్చారు. ఆ వాక్యాన్ని రుజువు చేసి చూపించారు. అందుకని ఆయన జగద్గురువు. అందుకని జగద్గురువు. సమయం అయిపోయిందా ఏమిటి? చప్పట్లు మోగలా? 8:30 9:10 అమ్మో. కాబట్టి మనం అనుకున్నటువంటి సమయం దాటుతోంది. కాబట్టి ఇక స్వామివారు జంబుకేశ్వరానికి వెళ్ళారు. అక్కడి నుంచి అరుణాచలం వచ్చారు. 903 కిలోమీటర్లు జంబుకేశ్వరం నుంచి అరుణాచలం. అక్కడ అగ్నిలింగాన్ని, ఆ మహత్తుని, ఆ వైభవాన్ని మొత్తాన్ని చెప్పిన వారు ఆదిశంకరులు. అరుణాచలం నుంచి కాళహస్తి వెళ్ళారు. వాయుర్లింగం చూడండి, ఆకాశలింగము, ఆకాశలింగం నుంచి జలలింగము, జలలింగం నుంచి అగ్నిలింగము, అగ్నిలింగం నుంచి వాయులింగము, వాయులింగం నుంచి కాంచీపురానికి వెళ్ళారు. కాంచీపురంలో భూలింగము, సైకతలింగం, భూతత్వం అక్కడ రెండు వేరా కాదుగా, పృథ్వీలింగం అద్భుతంగా చూపించారు. ఈ పృథ్వీతత్వాన్ని అంటే ఎంత సిస్టమేటిక్ అప్రోచో చూడండి. ఏది పడితే అది కాదు, ఏ రేఖలో ఏ అంశంలో ఏమున్నాయో అదే ఆర్డర్లో శంకరాచార్యులు వారు వెళ్ళారు. ఆయనది గనక ఇవాళ మీరు గూగుల్ మ్యాప్ గీసి ఆయన తిరిగినటువంటి చూపిస్తే, ఇప్పుడే ఒక చిత్రపటం తెచ్చాను అమ్మ, ఫోటో ఎక్కడ ఉందో ఒకసారి చూడరా, అది చూపించండి. అద్భుతంగా విజయలక్ష్మి గారని ఆవిడ ఎంతో చక్కగా భారతదేశంలో శంకరాచార్యులు వారి విగ్రహాన్ని పెట్టి ఆ ప్రతిష్ఠ చేసి ఆవిడ గీసి రజతోత్సవం 25వ సంవత్సరంలో కానుకగా ఇచ్చారు. ఒక్కసారి శంకరాచార్యులు వారు అఖండ భారతాన్ని ఎలా చుట్టాడు అనేది మనకు అందులో కనిపిస్తుంది. గట్టిగా విజయలక్ష్మి గారు ఇచ్చింది. ఆవిడ రాలేదు కానీ తలుచుకున్నా. అక్కడి నుంచి స్వామివారు కాంచీపురం నుంచి శేషగిరి అంటే ఏమిటి? తిరుపతి. ఇవాళ తిరుపతికి ఇంతమంది జనం వస్తున్నారు, ఇంత ధనం వస్తోంది. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? నేను ఓపెన్ గా చెప్తున్నా, ఖండించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖండించండి. ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి వల్లే అక్కడికి జనం వస్తున్నారు, అక్కడికి ధనం వస్తోంది. ఇది నేను చెప్పలా, ఇది స్టాట్రన్ అనే కలెక్టర్ ముందు అక్కడ ఉన్నటువంటి అన్ని సంప్రదాయాలు, వైష్ణవ సంప్రదాయంలో ఉండే జియంగార్ల దగ్గర నుంచి అందరూ అంగీకరించినటువంటి విషయం 1801లో నోటెడ్ రిపోర్ట్, రికార్డెడ్ ఎవిడెన్స్. శంకరాచార్యులు వారు వచ్చి పద్మపీఠంలో ఇక్కడ ఆయన సర్వాకర్షణ ధనాకర్షణ యంత్రాలు వేశారండి, అందుకని ఈ జనాలు ఈ ధనం తిరుమల వస్తున్నారు అని చెప్పారు. కాబట్టి శంకరుల శక్తి ఏమిటో చూడండి. ఆ శంకరుణ్ణి ఇంట్లో చిత్రపటం పెట్టుకోకుండా ఉంటామా అండి? ఎలా జీవిస్తాం అసలు శంకరాచార్యులు వారి చిత్రపటం లేకుండా? ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఇంట్లో ఆది శంకరుడు, లేకపోతే కృతజ్ఞులమే అవుతాము. ఇక అక్కడి నుంచి శంకరాచార్యులు వారు చతురామ్నాయ పీఠలో శృంగేరి పీఠం ఒకటి పెట్టారు. పూరికి వెళ్ళారు. పూరిలో ఒక శంకరాచార్య పీఠాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ కూడా ఆ అద్భుతంగా పూరిలో ఉండేటటువంటి ఆయన పేరేమిటి? జగన్నాథుడు. ఆ జగన్నాథుడి ప్రతిష్ఠ ఆ శంకరాచార్యులు వారు నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. జగన్నాథుడు అక్కడ వెలిసి ఉన్నాడు. ఆ జగన్నాథుడి యొక్క ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికైనా అక్కడ శంకరాచార్యులు వారు ఎక్కడున్నారు అంటే మూలక్షేత్రంలో ఉంటారు. ఎక్కడుంటారో మీకు చెప్పనా? మీరందరూ కూడా
ఆ అమ్మవారి దగ్గర నుంచి సూర్యనారాయణమూర్తి క్షేత్రంకి వెళ్తూ ఉండండి. లోపలే ప్రాంగణంలో మీ ఎవ్వరికీ కనిపించకుండా అక్కడ మొట్టమొదట ద్వారం దగ్గర ఓ విగ్రహం ఉంటుంది. మొత్తం వస్త్రం కప్పుంటారు. ఆ వస్త్రం కాళ్ళ దగ్గర కొంచెం తీస్తే శంకరాచార్యుల వారు 4 శిష్యులతో అక్కడ ఉన్నటువంటి మూర్తి ఈ రోజుకి అక్కడ లభిస్తుంది. అక్కడే ఆయన పూరీ పీఠాన్ని పెట్టి ఒక విశేషమైనటువంటి లింగాన్ని ఇచ్చారు. ఆ పూరీ శంకరాచార్యుల వారు పూజించే లింగాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. అది కైలాసం నుంచే వచ్చింది. ఆ లింగం ఉదయం కనకాంబరం రంగులో ఉంటుంది, మధ్యాహ్నం తెల్లగా ఉంటుంది, సాయంత్రం అయితే నీలం రంగులోకి మారిపోతుంది. ఈ రోజుకి నేను ప్రత్యక్షంగా చూసి, నేను మోసి, నేను తీసుకొని స్వామివారితో పక్క నుండి అలా పెట్టగలిగే భాగ్యము, ఆ లింగము తీయగలిగే భాగ్యం నాకు లభించింది. అందుకని నా సుకృతం అనుకుంటాను, నా పూర్వీకులు ఇచ్చిన పుణ్యం అనుకుంటా. అద్భుతమైన శివలింగం అమ్మ. ఇక అక్కడి నుంచి స్వామివారు పూరి నుంచి కాశీకి వెళ్ళారు. మళ్ళీ ఆ కాశీ క్షేత్రం నుంచి ప్రయాగ వెళ్ళారు. ప్రయాగలో దశనామీ సంప్రదాయాన్ని మొత్తాన్ని పునఃప్రతిష్ఠ చేసి ఆగిపోయినటువంటి ఎరుకలో లేకుండా మనుగడ పక్కన ఉన్నటువంటి కుంభమేళాని పునఃప్రతిష్ఠ చేసిన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యుల వారు. ఇవాళ కుంభమేళాకి 67 కోట్ల మంది వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు 67 కోట్లు? సనాతనమైన హిందూ ధర్మంలో ఆ బలం శంకరాచార్యుల వారి తపస్సు. అందుకని 67 కోట్ల మంది. ఈ రోజుకి ఈ భారతావనిని కాపాడుతున్నటువంటి గురుశక్తి ఏదైనా ఉంది అంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. గట్టిగా అక్కడి నుంచి స్వామివారు బ్రహ్మాండంగా మళ్ళీ కాశీ క్షేత్రానికి వెళ్ళటం. కాశీ క్షేత్రం నుంచి ద్వారకకు వెళ్ళారు. 1833 కిలోమీటర్లు. మధ్యలో చాలా కిలోమీటర్లు లెగ్గొట్టాను. ఏది మన తిరుపతి నుంచి పూరికి దగ్గర 1197 కిలోమీటర్లు. పూరి నుంచి కాశీకి 982 ఆయన నడిచిన కిలోమీటర్లు చెప్తున్నాను నేను మీకు. ద్వారక నుంచి కాశ్మీర్కి 1746 కిలోమీటర్లు. అక్కడ శారదా అమ్మవారి క్షేత్రంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి దక్షిణ ద్వారాన్ని తెరిచిన ఏకైక గురువు, దక్షిణాది నుంచి వెళ్ళిన గురువెవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. మిగతా ఎవరు ఎక్కడ రాసినా కాశ్మీరంలో ఉండే పండితులు రాయాలి కదా. కాశ్మీరంలో ఉన్న పండితులు ఒక్క ఆదిశంకరాచార్యుల వారు మాత్రమే ఇక్కడికి వచ్చి సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కి దక్షిణ ద్వారం తెరిచారు అని రికార్డెడ్ గా వాళ్ళ బుక్స్ లో రాసుకున్నారు. మిగతా ఎక్కడున్నా అక్కడ రికార్డెడ్ ఉండదు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి చరిత్ర ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్ర. ఇక అక్కడి నుంచి శారదాక్షేత్రము జ్వాలాముఖి వెళ్ళారు. జ్వాలాముఖిలో చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. కొంతమంది ఇది సర్వజ్ఞ పీఠం అని అంటూ ఉంటారు. అది 331 కిలోమీటర్లు. అది హిమవత్ పర్వతాల మీదే ఉంది. ఆ జ్వాలాముఖి నుంచి మళ్ళీ గంగానది దగ్గరికి వచ్చారు. 869 కిలోమీటర్లు. మళ్ళీ గంగ నుంచి నర్మదకు వెళ్ళారు. 869 కిలోమీటర్లు. నర్మద నుంచి గయకి 1055 కిలోమీటర్లు నడుచుకుంటూ గయాక్షేత్రానికి వెళ్ళి పితృదేవతలను ఎలా ఆరాధించాలో చూపించినటువంటి వారు ఆదిశంకర్లు. ఇక గయ నుంచి కామరూప అస్సాంకి వెళ్ళారు. 956 కిలోమీటర్లు. ఈ వెళ్ళిన అన్ని చోట్ల గుళ్ళని ఉద్ధరించారు. నేను చెప్పే ప్రతి గుడి దగ్గర ఉన్నటువంటి పేరులో ఆ క్షేత్రాలకి పూజా విధానము అనుగ్రహించిన వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇక కామరూపం నుంచి బ్రహ్మపుత్ర నది దగ్గరికి వెళ్ళి బ్రహ్మపుత్రని పొగిడొచ్చారు. 135 కిలోమీటర్లు. ఆ బ్రహ్మపుత్ర నుంచి నేపాల్కు వెళ్ళి పశుపతినాథుణ్ణైతేనేంటి, ముక్తినాథుణ్ణైతేనేంటి వీళ్ళందరినీ కూడా దర్శించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇక నేపాల్ నుంచి మళ్ళీ బదరి వెళ్ళారు. 518 కిలోమీటర్లు. అక్కడ వసుధార అవన్నీ చూసుకున్నారు. అవన్నీ చూసుకొని అక్కడ బదరి నుంచి కేదారానికి వెళ్ళారు. బదరి నుంచి కేదారానికి 181 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి కేదారములో, ఇందులో మళ్ళీ ఆయన మౌంట్ కైలాసికి కూడా వెళ్ళారు నేపాల్ నుంచి. అక్కడి నుంచి వెళ్ళే అది చూసుకొని అక్కడి నుంచి బదరి వచ్చి బదరి నుంచి కేదారం వెళ్ళి కేదారములో దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుహ, దత్తాత్రేయుడు తపస్సు చేసుకొని లుప్తముగా ఉన్నటువంటి హిమవత్ పర్వత ప్రాంతపు గుహలోకి వెళ్ళి దత్తాత్రేయుడు
కృతయుగంలో జగద్గురువు, కృతయుగ జగద్గురువు తపస్సు చేసిన ప్రదేశంలో కలియుగ జగద్గురువు ఆయన యొక్క ఆ తనువుని అక్కడే అంతర్ధానమయ్యేట్టుగా చేశారు. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాళీపులాకంగా పైన కొన్ని పేర్లు మాత్రమే. ఇందులో నేను అయోధ్య చెప్పలేదు, ఇందులో నేను మధుర చెప్పాను, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి, ఇలా 7 మోక్ష నగరాల్ని, అన్ని 12 జ్యోతిర్లింగాల్ని ఐడెంటిఫై చేసిన వాడు ఆయనే. 8 గణపతుల్ని తీసి చూపించిన వారు ఆదిశంకర్లు. శ్రీలంకకి వెళ్ళిన వారు ఆదిశంకర్లు, నేపాల్ వెళ్ళిన వారు, టిబెట్ వెళ్ళిన వారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, ఇలా అనేక ప్రాంతాలకి తిరిగి ఈ సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి క్షేత్రాలలో ఎక్కడ ఏది అవసరమో ఆ ప్రదేశంలో శ్రీచక్రాలని, ఆ ప్రదేశాలలో మనకి లక్ష్మీ యంత్రాలని, ఆ ప్రదేశాలలో సుదర్శన యంత్రాలని, ఆ ప్రదేశాలలో మూర్తులని, ఆ ప్రదేశాల్లో నదులని, ఆ ప్రదేశాల్లో వృక్షాలని, ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి పర్వతాలని అన్నిటినీ ఆరాధించి మనందరము ఈ రోజుకి తరించేటటువంటి శక్తిని ఆయన ప్రతి అడుగులో ఉండే ధూళి కణంలో మనకి చూపించి రజము మన హృదయంలో ఆ పరమాత్మ నిండి ఉండే నిజాత్మతత్వాన్ని చెప్పినటువంటి ఏకైక గురువు, జగద్గురువు శ్రీ 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 ఆదిశంకర భగవత్పాద ఆచార్యుల వారు అని చెప్పి నా వాణికి విరామాన్నిస్తున్నాను. స్వస్తి.